మానవ సమాజ పురోగతికి హేతుబద్ధత, జ్ఞానం, సత్యం, స్వేచ్ఛ, నీతి ముఖ్య అంశాలు. వీటిని ఆధారంగా చేసుకుంటూ భారత కాలమానం ప్రకారం ప్రతి ఆదివారం రాత్రి 9:30 గంటలకు టోరీ హ్యూమనిస్ట్ అవర్లో సమకాలీన సామాజిక అంశాలను, సాహిత్య సాంస్కృతిక అంశాలను మానవవాద కోణంలో చర్చించుకుందాం. రండి, మీ సంశయాలను, మీ అభిప్రాయాలను మాతో పాటు పంచుకోండి. తెలుగు వారి ఆత్మీయ వారధి టోరీలో హ్యూమనిస్ట్ అవర్ కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని సౌత్ ఏషియన్ హ్యూమనిస్ట్ అసోసియేషన్ మరియు బాబు గోగినేని హ్యూమనిస్ట్ అండ్ రేషనలిస్ట్ అరీనా వారి సంయుక్త కృషితో మీ ముందుకు తీసుకొస్తోంది ఆర్జే జ్యోత్స్నా పాల్వాయ్. ఈ రోజు కార్యక్రమంలో అత్యాచారాలకు, కుల వ్యవస్థకు ఉన్న సంబంధాన్ని, అలాగే అత్యాచారానికి సంబంధించి మనకున్న చట్టం ఏం చెబుతుంది, మహిళలు ముఖ్యంగా అప్రెస్ కాస్ట్ కి సంబంధించిన మహిళలపై జరుగుతున్న హింసని, ఈ అరాచకాలని అరికట్టడానికి మనం ఏం చేయాలి అన్న విషయాలను చర్చించడానికి ఇవాళ మనతో పాటు సామాజిక కార్యకర్త దేవి గారు ఉన్నారు. శ్రోతలు తమ అభిప్రాయాలను తెలియచేయాలన్నా, ఇవాళటి అంశానికి సంబంధించి ఏవైనా ప్రశ్నలు అడగాలనుకున్నా స్కైప్ ఐడి tory.live1 TORI.LIVE1 దీనికి కాల్ చేయడం కానీ మెసేజ్ కానీ చేయండి. మిమ్మల్ని కాల్లో టోరీ టెక్నికల్ టీమ్ కనెక్ట్ చేస్తారు. వెల్కమ్ టు ద షో అండి దేవి గారు. థ్యాంక్ యూ, నమస్కారం. నమస్తే. చాలా రోజుల నుండి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలని అనుకుంటున్నాము. ప్రతి వారం ఏదో ఒక టాపిక్ రావడం, బర్నింగ్ ఇష్యూ రావడం, దాన్ని తీసుకోవడంతో కొంత డిలే అయింది యాక్చువల్ గా మీతో మాట్లాడడం. ఇంతకు ముందు కూడా మన ఈ హ్యూమనిస్ట్ అవర్ లో స్త్రీల మీద జరుగుతున్న హింసకు సంబంధించి కొండవీటి సత్యవతి గారితోనూ, నిర్మలా కొండీపూడి గారితోనూ మనం మాట్లాడామండి. అంటే ఎంత ఆర్గనైజ్డ్ గా హింస అనేది ఆర్గనైజ్డ్ గా జరుగుతుండడం ఒకటి, నార్మలైజ్ అయిపోతుండడం ఒకటి చూస్తా ఉన్నాం. ఇప్పుడు ఈ రోజు మన టాపిక్ తీసుకుంటే కనుక అత్యాచారాలకి కుల వ్యవస్థ ఎలా లింక్ ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుందాం అని అనుకున్నాం. రోజుకి అంటే మనం రీసెంట్ 2019 NCRB డేటా తీసుకున్నా కానీ, మనం రోజు చూస్తున్నా కానీ మహిళలపై పెరుగుతున్న హింస, ముఖ్యంగా అప్రెస్ కాస్ట్ కి సంబంధించిన మహిళలు రెట్టింపైన హింసను ఎదుర్కొంటున్నారండి. అంటే ఒకటి ఈ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలోని కులంకహారం ఒకటైతే, రెండోది సొంత కులాల్లోనే వాళ్ళు ఒక స్త్రీలుగా ఉండడం వల్ల, మహిళలుగా ఉండడం వల్ల వాళ్ళు లింగ వివక్షని ఎదుర్కొంటున్నారు. ఇవేవో మనకి అంటే ఈ ఎవ్రీ డే మనం చూస్తున్నాం కాబట్టి, ఏదో మీడియా ఇప్పుడు మనకి ఎక్కువగా అందుబాటులో ఉంది కాబట్టి, వేల ఛానళ్ళు ఉన్నాయి కాబట్టి రోజు చూస్తున్నాం అనడానికి కూడా లేదు కదండి. అంటే ఇది ఏ దేశంలో అయితే స్త్రీని దేవతగా పూజిస్తున్నా అని, అంటే అన్ని మతాలు, అదొక హిందూ మతం అనే కాదు కానీ అన్ని మతాలు ఆల్మోస్ట్ అదే మెసేజ్ ని చెప్తున్నాయి ఈ సిచ్యుయేషన్స్ ఇలాంటివి వచ్చినప్పుడు. కానీ అదే దేశంలో ఈ కేసెస్ ఇలా పెరగడము, ఇప్పుడు మన UNFPA డేటా తీసుకుంటే కనుక, UNFPA డేటా తీసుకుంటే కనుక 46 మిలియన్ల మహిళలు, అంటే దగ్గర 5 కోట్ల విమెన్ అనేది మిస్సింగ్ గా ఉన్నారనేది మనం చూస్తున్నాం. ఇంత కాంట్రాస్ట్ ఏంటండి, ఒక దేశంలో ఎక్కడైతే మహిళను పూజిస్తున్నాం అని చెప్తున్నారో అదే మహిళ మీద ఇంతటి ఘోరమైన హింస ఉండడానికి బ్యాక్గ్రౌండ్ ఏంటంటారు? అంటే మొదటి విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, స్త్రీల హక్కులు కూడా మానవ హక్కులే అని ప్రకటించడానికి ఐక్యరాజ్య సమితి ఏర్పడ్డాక దాదాపుగా 50 ఏళ్ళు పట్టింది మనకి. రేపు అనేది ఒక వార్ క్రైమ్ అని ప్రకటించడానికి మనకి 40 ఏళ్ళు పట్టింది, 45 ఏళ్ళు పట్టింది. సో స్త్రీల విషయానికి వచ్చేసరికి ఇన్స్టిట్యూషనలైజ్డ్ ప్రెజుడీస్ ఏవైతే ఉంటాయో అవి చాలా బలంగా పనిచేస్తుంటాయి, క్యాస్ట్ ప్రెజుడీస్ మాదిరిగానే. సో మొట్టమొదటి విషయం ఏంటంటే, స్త్రీల హక్కుల్ని గమనించటము, గుర్తించటము, వాటిని ఆమోదించటము చాలా కష్టమైన విషయం.
ఎందుకని కష్టమైన విషయం అంటే అది మన కుటుంబానికి, మన ప్రవర్తనకి సంబంధించిన విషయంగా సూటిగా దెబ్బ కొడుతుంది. అంటే గుండె మీద దెబ్బ కొడుతుంది. అందుకనే మనం కుటుంబ హింస అనే విషయం మాట్లాడగానే కుటుంబాల విచ్ఛిన్నం అనేది గుర్తొస్తుంది. స్త్రీల హక్కులు అని మాట్లాడగానే స్త్రీలు తిరుగుబాటు చేసి వీధుల్లో పడతారని గుర్తొస్తుంది. స్త్రీలకి స్వేచ్ఛ అనగానే ఆమె మేధస్సుకు స్వేచ్ఛ, ఆమె శరీరానికి స్వేచ్ఛ, ఆమె వికసించడానికి స్వేచ్ఛ అనే దానికంటే ఆమె లైంగిక స్వేచ్ఛ అనేది గుర్తొస్తుంది. సో ప్రపంచంలో అత్యంత ఎక్కువగా కంట్రోల్లో, నియంత్రణలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అన్ని దేశాల్లో స్త్రీలు. సో అందుకని ఏంటంటే స్త్రీల సమస్యల్ని గుర్తించటము, స్త్రీలని సమానులుగా అంగీకరించడానికి చాలా చాలా టైము పడుతుంది. ఒక ఫ్యూడల్ మనస్తత్వం నుంచి బయటపడని దేశంలో, ఇంకో మాటలో చెప్పాలంటే వెనక్కి వెళ్తున్న దేశంలో ఇది మరింత కష్టమైన విషయం. ఉదాహరణకి చూడండి, రిప్రొడక్టివ్ రైట్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని అంతర్జాతీయ సమాజం గుర్తించింది, యుఎస్ రాటిఫై చేసింది, ఇండియా రాటిఫై చేసింది. కానీ యుఎస్ లో ఇవాళకి కూడా రైట్ టు అబార్షన్ అనేది చాలా లిమిటేషన్స్ లో ఉంది. రైట్, అదొక పెద్ద పొలిటికల్ ఇష్యూ కింద ఉంది. అంటే ప్రతి చోట ఛాందస్వాదులు ఉన్నారు. భారతదేశంలో వాళ్లే రాజ్యం వెళ్తున్నారు, వాళ్లే విపరీతంగా రెచ్చిపోతున్నారు. దానివల్ల ఏమవుతుంది అంటే భారతదేశంలో స్త్రీల హక్కులు చట్టాల పరంగా చూసినప్పుడు స్త్రీలు వారంగా వీధుల్లోకి వచ్చి పోరాడిన ప్రతి సందర్భంలో వాళ్ళకి కొన్ని సమాన హక్కులు వస్తాయి. ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి, రాజ్యాంగం వాటిని ఎన్ష్యూర్ చేసింది కాబట్టి. మరోవైపున ఆచరణలో సమాజంలో అనేక రకాలైన నిచ్చెన మెట్లు ఉన్నాయి, హైరార్కీస్ ఉన్నాయి, హెజిమోనీస్ ఉన్నాయి, ఆధిపత్యాలు ఉన్నాయి, అంతరాలు ఉన్నాయి. ఇవి ఆ రాజ్యాంగం ఇచ్చే హక్కుల్ని కానీ చట్టాలను కానీ అమల్లో తీసుకురావటానికి అనుమతించదు. చట్టసభలు కానీ లేకపోతే రాజకీయ నాయకులు కానీ వాళ్ళ ప్రయోజనాల రీత్యా ఈ సమాన హక్కుల్ని మీరు ఇవ్వాలి, సమాజం దీన్ని సొంతం చేసుకోవాలి అనే ప్రచారాన్ని వాళ్ళు చేయరు. అంటే సమాజంలో మార్పు తీసుకురావడానికి వాళ్ళు ఎటువంటి ప్రయత్నం చేయరు, చట్టం చేసి అక్కడ పడేస్తారు, చెత్తపుట్లో పడేసినట్టు. సో దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు బాల్య వివాహాల చట్టం మనకి 1932లో వచ్చింది. రైట్, అప్పటి నుంచి చూస్తే ఇప్పటికి కూడా మేము బాల్య వివాహాల మీద మాట్లాడాల్సిన పరిస్థితిలో ఉన్నాం. ఈ COVID-19 అప్పుడు విపరీతంగా బాల్య వివాహాలు జరిగినాయి. సరే, PCPNDT యాక్ట్ కడుపులోనే పిల్లల్ని చంపేయడం, మీరు అదృశ్యం అవుతున్న ఆడవాళ్ళ గురించి అన్నారు కాబట్టి కడుపులోనే పిల్లల్ని చంపేయడం ఆడపిల్లలని తెలిస్తే ఇదంతా సర్వసాధారణంగా జరుగుతున్న విషయం. కాబట్టి ఎక్కడైతే ఈ మనం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అంతా వాడతాం, టెక్నాలజీ అంతా కావాలి, మనం విమానాలు ఎక్కి తిరగాలి, కానీ మన బుద్ధి మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే సమాజం ఉందో, ఈ వెనకబడిన సమాజం ఏదైతే ఉందో ఇదే చాలా వైభవోపేతమైన సమాజం, మేము ఇట్లా వెనకబాటుతనంలో ఉంటాం, మా సంస్కృతి అని చెప్పుకొని మనం బ్రతుకుతున్నాం. ఎందుకంటే దీనికి కారణం ఉంది. అంటే మనం దాంట్లో జోలికి వెళ్ళొద్దు, ఇప్పుడు టాపిక్ వేరేది పెట్టుకున్నాం కాబట్టి. ఒక రకంగా చెప్పాలంటే ఈ సమాజం స్త్రీల వ్యతిరేక సమాజం. స్త్రీల వ్యతిరేక సమాజం అవటానికి కారణం ఏంటంటే కులము మతము అనే రెండు అంశాలు మనుషుల్ని మనుషులకి వ్యతిరేకంగా ఒక మనిషి మీద ఇంకొక ద్వేషభావం పుట్టించి ఆ కులం వల్లనో మతం వల్లనో ఎదుటి వాళ్ళని చంపేస్తే ఏం కాదు అనే దశకి వాళ్ళ రాజకీయాలు కానీ రాజకీయ ప్రయోజనాల కోసం రెచ్చగొట్టబడుతున్న సామాజిక మనస్తత్వాలు కానీ కారణం అవుతున్నాయి. బహుశా ఇప్పుడున్నంత ద్వేషాగ్ని ఒక మనిషి మీద ఇంకో మనిషికి కొన్ని కులాల మీద, అంటే మా గత వైభవం ఏదో పోయింది, గతంలో మా పట్ల ఇంత గౌరవం ఉండేది, ఇప్పుడు లేకుండా పోయింది. దానికి నిదర్శనం ఏంటి అంటే ఊర్లో కాస్త భూమి ఉన్నాయని నడిచి వెళ్తుంటే ఆ కింద ఇదివరకు దళితుడు మంచం పెంచి గౌరవంగా లేచేసి నమస్కారం పెట్టేవాడు, ఇప్పుడు లేవట్లేదు. ఇదివరకు ఏరా ఒరే అని పిలిస్తే మర్యాదగా పిలువ అంటున్నాడు. సో ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఏవైతే మా ప్రివిలేజెస్ గా గతంలో ఉన్నాయో, క్యాస్ట్ నుంచి రిలిజియన్ నుంచి వచ్చినవి, అవన్నీ పోయాయి. అవి మా ఎంటైటిల్మెంట్స్ అనుకుంటున్నారు, అవన్నీ పోయాయి మాకు. కాబట్టి ఆ దుగ్ధ లోపల నిరంతరాయంగా పనిచేస్తూ ఉంటుంది. పైగా దేశంలో ఉండే రాజకీయ సమీకరణలు ఏవైతే ఉన్నాయో ఇవి కుల సమీకరణలుగా మారిపోయాయి.
కుల సమీకరణలుగా మారిన తర్వాత ఏమైంది? 30 ఏళ్ల క్రితం కంటే, 40 ఏళ్ల క్రితం కంటే, 50 ఏళ్ల క్రితం కంటే కులానికి సంబంధించిన భావన, కాన్షియస్నెస్ చాలా ఎక్కువగా బలంగా విస్తరించింది ఇప్పుడు. సో కులానికి సంబంధించిన భావన ఎప్పుడైతే విస్తరించిందో, కులానికి సంబంధించిన ప్రిజుడీస్ ఏవైతే ఉంటాయో వాటిని తీసేయడం సాధ్యం కాదు. క్యాస్ట్ కాన్షియస్నెస్ వచ్చింది. అది ఇదివరకు అగ్రవర్ణాల్లో ఉండేది, ఇప్పుడు కింద దళితుల వరకు ప్రతి ఒక్కళ్ళకి వచ్చింది. అయితే ఈ కాన్షియస్నెస్ ఎటువైపు వెళ్తోంది, ఎటువైపు మళ్లించబడుతోంది అనేది ప్రశ్నార్థకం అనుకోండి. సో ఈ క్యాస్ట్ కాన్షియస్నెస్, ఇన్ని అంతరాలు, కులం, మతానికి సంబంధించిన మూఢత్వం బలంగా ఉన్న ఏ సమాజంలో కూడా స్త్రీలు సమానులు అవ్వడం అనే ప్రసక్తి వదిలేయండి, స్త్రీలు మనుషులుగా కూడా గుర్తించబడడం చాలా కష్టమైన విషయం. నేను పల్లెటూళ్ళకి వెళ్ళినప్పుడు ఆడవాళ్ళందరినీ ఓ క్వశ్చన్ వేస్తూ ఉంటాను. మీరు మనుషులని మీరు అనుకుంటున్నారా అంటే ఒక 5 నిమిషాలు ఆలోచించి జవాబు చెప్తారు వాళ్ళు. అంటే వాళ్ళని ఎప్పుడు ఆ ప్రశ్న ఎవరు వేసి ఉండరు. మరి మనుషులు అనే వాళ్ళని పక్క మనిషి కొట్టకూడదు కదా అని అడుగుతాను డొమెస్టిక్ వైలెన్స్ మాట్లాడేటప్పుడు. మనుషులందరికీ సమాన హక్కులే ఉంటాయి కదా, కొంతమంది ఎక్కువ మనుషులు, కొంతమంది తక్కువ మనుషులు ఉంటారా అని. సో మీరు అంటుంటే దేవ్ గారు, రీసెంట్ గా ఇదే మన హత్రాస్ కేసు అయినప్పుడు అక్కడ రిపోర్టర్స్ వెళ్ళి, అక్కడ చిన్న పిల్లలు ఉంటారు కదండి, మీరు పెద్ద అడల్ట్స్ గురించి మాట్లాడుతున్నారు, వాళ్ళు వెళ్ళి ఏంటంటే అక్కడున్న సిచ్యుయేషన్ ఎలా ఉంది, ఇంకా అన్టచబిలిటీ అనేది ఉందా ఈ ఏరియాస్ లో అని అన్నప్పుడు పిల్లల్ని కొంతమందిని ప్రశ్న అడిగారన్నమాట. ఏమని అడిగారంటే, మీరు అందరు మనుషులు ఒకటే అని అనుకుంటున్నారా అని అడిగారు. అంటే వాళ్ళు నవ్వి కాదు, అలా కాదు, మేము వేరు వాళ్ళు వేరు, మమ్మల్ని వాళ్ళు ముట్టుకోరు కదా, మరి మేము అందరము ఒకటే అయితే వాళ్ళు ఎందుకు ముట్టుకోరు మమ్మల్ని, మేము వాళ్ళతో ఆడుకోం కదా అని ఆ పిల్లలు అంటున్నారు అనమాట. అలా అది పైగా వీళ్ళు స్కావెంజర్స్ గా ఉంటున్న వాళ్ళవి ఈ కుటుంబం, కాబట్టి అంటుకోరు అనేది ఒక వాస్తవం. మీకు ఇదే నాకు గుర్తుండి 15 ఏళ్ల క్రితం పి సాయినాథ్ కులం మీద వ్యాసాలు రాశారు, దేశం మొత్తం తిరుగుతూ గ్రామీణ ప్రాంతాల్లో కులం గురించి. ఆయన రాజస్థాన్ లో ఒక ఆర్ఎస్ఎస్ ప్రముఖుడిని అడుగుతాడు, కులానికి సంబంధించిన ఘర్షణలు, కుల ఘర్షణలు ప్రతి చోట ఉన్నాయి కదా, రాజస్థాన్ లో ఎట్లా ఉన్నాయి. ఆయన అంటాడు, రాజస్థాన్ లో చాలా శాంతిగా ఉంది, ఎందుకంటే మేము ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాము అంటాడు. ఈ ఎవరిని ఎక్కడ ఉంచడమో అక్కడ ఉంచడం అనేది మీరు అర్థం చేసుకోండి. అంటే ఏ కులం ఏ పని చేయాలో ఆ పని చేస్తూ ఉండాలి, ఆడవాళ్ళు వాళ్ళ స్థానం ఎక్కడో వాళ్ళు తెలుసుకుని ఉండాలి. సో ఈ నిచ్చెన మెట్ల వ్యవస్థ ఏదైతే శతాబ్దాలుగా నడుస్తూ వచ్చిందో దాంట్లో ఎవరి స్థానంలో వాళ్ళు ఉంటే ఘర్షణలు ఉండవు. అంటే ఈ కింది కులాల వాళ్ళు ప్రశ్నించకుండా ఉన్నంత కాలం ఘర్షణలు ఉండవు. అంటే వాళ్ళ ప్లేస్ వాళ్ళకి తెలుసుకొని నోరు మూసుకుని ఉంటే అది సంసారం చక్కగా ఉంటుంది. ఇంకొక చెప్పండి. ఇది ఇవాళకి ఒక వాస్తవం. ఇవాళకి చేతులతో మలమూత్రాలు ఎత్తివేసే డ్రై లిటరిన్స్ కలిగిన రాష్ట్రాల్లో యూపీ, రాజస్థాన్ ఇంకా ఉన్నాయి. మీరు అన్నది కరెక్ట్ అండి. ఎందుకంటే చాలా మటుకు ఇప్పుడు మనము ఇవాల్టి ఏజ్ లో ఏంటంటే ఎక్కువ మటుకు ప్రింట్ మీడియా అలా కాకుండా చాలా మటుకు సోషల్ మీడియాలో వస్తున్న దాన్ని పట్టుకుని వార్తలు మనం తెలుసుకుంటున్న సిచ్యుయేషన్ లో ఉన్నాం. ఇదర్ టీవీ ఛానల్స్ లో వస్తున్న డిబేట్స్ ద్వారా కానివ్వండి, లేదా సోషల్ మీడియాలో వస్తుంది. కానీ చాలా మటుకు మీరు చూస్తే సోషల్ మీడియాలో కానీ టీవీ ఛానల్ ఎక్కడుంది, కులం ఎక్కడుంది, ఇంకా అందరం బాగానే ఉన్నాం కదా అన్నట్టుగా మాట్లాడతారు. ఇట్ ఈస్ అది రిలీజియస్ టెక్స్ట్ లో ఉన్నది అని అనకుండా అది ఎక్కడ స్టార్ట్ అయింది అని చెప్పడానికి వాళ్ళు ఇచ్చుకునే జస్టిఫికేషన్ అంటే ఇట్స్ ఓన్లీ అంటే వర్క్ బేస్డ్ గా ఇది ఈ కొందరు ఈ పని చేసే వాళ్ళు కాబట్టి వాళ్ళని ఆ కులస్తులుగా పరిగణించారు అనే వాదన మనకి చాలా ఎక్కువగా ఈ మధ్య కనిపిస్తుంది. అంటే యంగర్ జనరేషన్, లెట్స్ సే లాస్ట్ 20-30 years లో ఐ డోంట్ నో ఇఫ్ దే డోంట్ హ్యావ్ ద హిస్టారికల్ పర్స్పెక్టివ్, లేకపోతే కావాలని దాన్ని పక్కకి నెట్టేసే ప్రయత్నమా తెలియదు. కానీ ఇందాక మీరు అన్నట్టు దాన్ని పక్కకు తోసే ప్రయత్నం అయితే జరుగుతున్నట్టు నాకు అనిపిస్తోంది.
కుటుంబంలో స్త్రీ స్థానాన్ని గ్లోరిఫై చేయటానికి, ఇండియన్ ఫ్యామిలీలో స్త్రీ స్థానాన్ని గ్లోరిఫై చేయటానికి చాలా పెద్ద ప్రయత్నాలు బ్రిటిష్ మన దేశానికి వచ్చిన దగ్గర నుంచి జరిగాయి. ఆ గ్లోరిఫికేషన్ లో భాగం ఏంటంటే మా ఆడవాళ్ళు మా సంస్కృతిని మా పరువుని కాపాడుతారు అనేది చాలా పెద్ద ఇష్యూ. మేము తప్పనిసరి మీకు ఇంగ్లీష్ చదువులు చదివి ఉడిగం చేస్తున్నాం, మా ఆడవాళ్ళని చదవనివ్వము అని చెప్పి ఇళ్లలో పెట్టేశారు. మళ్ళీ సంస్కర్తలు వచ్చి కాదు కాదు వీళ్ళని చదవనివ్వండి బాబు అని మొత్తుకునే వరకు. అట్లనే రానున్న కాలంలో కులం అనేది మా ఒక ప్రత్యేకమైన ఒక యునిక్ విశేషమైన విశిష్టత కాబట్టి ఇది చాలా గొప్ప విషయము. ఈ ట్రేడ్ అనేది ఏదైతే ఉందో ఈ ట్రేడ్ ని బట్టి మేము ఇలా ఏర్పాటు చేసుకున్నాం, ఇది ఒక సిస్టమేటిక్ అరేంజ్మెంట్ సమాజం నడవడానికి అని చెప్తారు. అది చాలా తెలివైన కవరేజ్ అన్నమాట. కానీ ఇది సిస్టమేటిక్ అయితే మనం ఒక ప్రశ్న వేయాలి. గత 70 సంవత్సరాల్లో ట్రేడ్స్ అన్ని మారిపోయినాయి కదా. వాళ్ళు చెప్పులు కుట్టేవాళ్ళు కుట్టట్లేదు, ఇవాళ పాఠాలు బోధించే వాళ్ళు చెప్పులు కుట్టే కుటుంబాల నుంచి కూడా వస్తున్నారు. ఇవాళ పబ్లిక్ సెక్టర్ లో విపరీతమైన ట్రేడ్స్ ఉన్నాయి, మెకానికల్ ట్రేడ్స్ ఉన్నాయి, వాటన్నిటిలో అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. మరి అట్లాంటప్పుడు ఇవి పోవాలి కదా, వీటి అవసరం లేదు కదా. ఓకే, మనం ఒకసేపు అనుకుందాం, పోనీ వాళ్ళు చెప్పినట్టే అనుకుందాం, గోల్లోకి వెళ్లకుండా. అవునండి, ఒక సమాజంలో ఒక 2000-3000 ఏళ్ల క్రితం ఇలా అవసరం కొద్దీ ఇవి ఏర్పడ్డాయి వృత్తులను బట్టి. ఓకే, వృత్తులు మారుకుంటూ వచ్చాయి కదా, ఇప్పుడు పూర్తిగా మారిపోయాయి కదా ఆధునిక కాలంలో. ఇవాళ ఒక సెల్ ఫోన్ తయారు చేసేవాళ్ళు, ఒక సెల్ ఫోన్ ని రిపేర్ చేసేవాళ్ళు ఏ కులం ఏ మతానికి చెంది ఉండే అవకాశం లేదు కదా. మరి అట్లాంటప్పుడు ఈ కుల వ్యవస్థ అంతా కూలిపోయి మనం మర్చిపోవాలి కదా. మర్చిపోకుండా మరి హైదరాబాద్ లాంటి నగరంలో కుల దురహంకార హత్యలు ఎందుకు జరుగుతున్నాయి? మీరు చెప్పిందే నిజం అనుకుందాం అంటే దాని అర్థం ఏంటి? కులాలు ఎందుకు ఏర్పడ్డాయి అనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా మసిబూసి మారేడికాయ చేసే పనిలో ఉన్నాం. కులాలు చాలా స్పష్టంగా విదేశాల్లో టోటల్ స్లేవరీ నుంచి ఎకనామిక్ ఎక్స్ప్లాయిటేషన్ జరిగితే మనకి ఇక్కడ దీన్ని అర్ధ బానిసత్వం అనాలి. వెట్టి చాకరీ చేయడం. ఇప్పుడు తెలంగాణలో మొత్తం రైతులు అందరూ వెట్టి చాకరీ చేయడం అంటే దాని అర్థం ఏంటి? చేశారు కదా భూస్వాముల దగ్గర. ఈ వెట్టి చాకరీ ఏ మాత్రం డబ్బులు లేకుండా చేయించుకోవడానికి మనకి మొత్తం భారతీయ సమాజం తరతరాలు మధ్యయుగాలు మొత్తంలో ఉన్న పని ఏంటి పాపం? వాళ్ళకి ఇచ్చేదేంటి? ఈ సేవక కులాలని మనం ఏవైతే చెప్తున్నామో ఈ సేవక కులాలన్నిటికీ ఈ ఊళ్ళల్లో ఏమిస్తారు? తినటానికి సరిపడా ధాన్యం గొలిసిస్తారు. అంతకు మించి ఏం లేదు. వాళ్ళు మళ్ళీ అడుక్కుంటూనే ఉండాలి. చద్దన్నం పెట్టమ్మా, మజ్జిగిపోయమ్మా అని అడుక్కుంటూ వీళ్ళ మీద ఆధారపడి బతకాలి. చచ్చేటి చాకరీ చేయాలి. ఉదయం నుంచి సాయంత్రం వరకు రాత్రి వరకు చేయాలి. వీళ్ళు ఏం చెప్తే అది చేయాలి. వాళ్ళ శరీరాలని వీళ్ళు ఎట్లన్నా వాడుకోవచ్చు. మనువు సుఖంగా రాశాడు కదా. మనువు రాశాడు, కౌటిల్యుడు రాశాడు. అంతకుముందు అనేక మంది ఎవరైతే ఈ సోకాల్డ్ కర్తలు ఉన్నారో, ధర్మశాస్త్ర కర్తలు ఉన్నారో, ఈ ధర్మ స్మృతుల్లోనూ వీటన్నిటిలో అదే కదా రాశారు. శూద్ర స్త్రీని ఈ బ్రాహ్మడు అగ్రకులాల వాళ్ళు ఏమైనా చేయొచ్చు, సంబంధం ఏదైనా పెట్టుకోవచ్చు, ఆమె నిరాకరించడానికి లేదు, చాలా స్పష్టంగా చెప్పారు. అది మనకి ప్రతి చోట కొనసాగుతూ ఉంటుంది. పొలాల్లో పనికి వెళ్లే ఆడవాళ్ళని ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏమైనా చేయొచ్చు, వాళ్ళతో సంబంధాలు పెట్టుకోవచ్చు అనేది మీరు ఏ ఊర్లో చూసినా అది క్వైట్ కామన్ నాలెడ్జ్. పైగా ఇప్పుడు దళిత స్త్రీల మీద ఇలా జరిగింది అంటే మనకి క్యాస్ట్ ప్రెజుడీస్ ఎంత బలంగా పాతుకుపోయి ఉన్నాయంటే వాళ్ళకి అది అలవాటేనండి అంటారు. సోకాళ్ళు పవిత్రులైన అగ్రవర్ణాలు వాళ్ళకి అది అలవాటేనండి అంటారు. ఇప్పుడు హత్రస్ కేసులో కూడా ఆ అమ్మాయికి గతంలోనే లైంగిక సంబంధాలు ఉన్నాయి అని చెప్పి ఒక మంత్రి ప్రకటిస్తాడు. ఒక అత్యాచార బాధితురాలికి సంబంధించిన వీడియోని ఒక మంత్రి విడుదల చేస్తాడు. ఎన్సిడబ్ల్యూ గైడ్ లైన్స్ దగ్గర మొదలు పెడితే దేశంలో ఉండే రేప్ లాస్ అన్ని ఒక బాధితురాలి ఐడెంటిటీని, ఆ కుటుంబం యొక్క ఐడెంటిటీని బయటికి చెప్పడం నేరం ఉంటుంది. మరి ఇప్పుడు ఎన్సిడబ్ల్యూ గాని ఇతర ఈ చట్ట వ్యవస్థలు గాని వాళ్ళ మీద కేసు ఫైల్ చేయబోతున్నాయా?
ఆ అమ్మాయి పేరుతో సహా అంతా బజార్లో పెట్టారు కదండి. అవును. సో సమస్య ఏంటంటే ఒక కుల వ్యవస్థ దగ్గరికి వచ్చేసరికి మనం చాలా క్లియర్ గా చూస్తాం. చాలా మంది ఇప్పుడు సోషల్ మీడియాలో అడుగుతున్నారు, ఒక స్త్రీగా ఆమె మీద అత్యాచారం జరిగింది, ఆమెను చంపేశారు, తర్వాత తగలబెట్టేశారు, ఓకే ఇదంతా మాట్లాడండి, కానీ దళిత స్త్రీ అని మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అని అడుగుతున్నారు. ఈ మాట్లాడే వాళ్ళు అమాయకులన్నా అయి ఉండాలి, అతి తెలివి పరులన్నా అయి ఉండాలి. ఎందుకంటే కులం అనేది ఈ దేశంలో ఉండే ఒక వాస్తవం. ఈ కులం అనేది మనకు తెలియకుండా వ్యవస్థీకృతంగా పోలీస్ వ్యవస్థలోను, చట్ట వ్యవస్థలోను, రాజకీయ వ్యవస్థలోను చాలా బలంగా పనిచేస్తుంది. రాజకీయ వ్యవస్థలో అంత బలంగా పనిచేయకుండా ఉంటే, పోలీస్ వ్యవస్థలో అంత బలంగా తనకు తెలియకుండా ఇన్స్టిట్యూషనలైజ్ అవ్వకుండా ఉండుంటే, ఆ అమ్మాయి ఎఫ్ఐఆర్ దాఖలు చేయడానికి వెళ్తే ఆ రోజు ఎందుకు ఎఫ్ఐఆర్ దాఖలు చేయలేదు? షీ వాజ్ బ్లీడింగ్ అండి ఆ రోజు. ఆ అమ్మాయిని ఎందుకు హాస్పిటల్కి తీసుకెళ్లలేదు అంటే, మేము పట్టుకోం ఈ అమ్మాయిని, తల్లిదండ్రులు తీసుకెళ్లాల్సి వచ్చింది. అదైపోయింది. అసలు ఆ అమ్మాయి చాలా కాన్షియస్ గా వాళ్ళ తమ్ముడు అన్నో ఆ అమ్మాయిని 2 వీడియోలు తీసాడు. అదే అదే పోలీస్ స్టేషన్ నుంచి హాస్పిటల్, పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళేటప్పుడు ఒకటి, హాస్పిటల్లో వెళ్ళేటప్పుడు ఒకటి, స్ట్రెచర్ మీద ఒకటి. 2 వీడియోస్ లో ఆ అమ్మాయి చాలా క్లియర్ గా అత్యాచారం జరిగింది, నేను ప్రతిఘటిస్తే నా మీద ఇలాంటి ఇంజురీస్ జరిగాయని చెప్తోంది. ఎప్పుడైతే ఒక అత్యాచారం జరిగిందని ఒక బాధితురాలు ఇంజూర్డ్ స్టేట్ లో ఆమె స్టేట్మెంట్ ఇస్తే, పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. మీరు ఇప్పటి వరకు చూడండి, ఏ స్థాయి పోలీసు అధికారి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలని, రికార్డు ఉందని ఎవరు అంటలేదు. ఇప్పుడు నా మీద అత్యాచారం జరిగింది అంటే మొట్టమొదటి చేయాల్సిన పని ఏంటండి? యాజ్ పర్ ద లా మనం చట్టమే మాట్లాడడం. ఎందుకని జరగలేదు? స్టేట్మెంట్ ఎందుకు తీసుకోలేదు? తర్వాత ఆ అమ్మాయి నా మీద అత్యాచారం జరుగుతుంది అంటే, ఆ అమ్మాయి మీద సిమెన్ శాంపిల్స్ కానీ, బ్లడ్ శాంపిల్స్ కానీ, అదర్ ఫ్లూయిడ్స్ కానీ తీసుకోవాల్సింది ఎప్పుడు? ఆమె హాస్పిటల్కి వెళ్ళినప్పుడు. కానీ ఆ అమ్మాయి మీద ఎప్పుడు తీసుకున్నారు? ఆ అమ్మాయి కండిషను దిగజారిపోయి ఆ అమ్మాయి నుంచి వాంగ్మూలం తీసుకున్న తర్వాత, ఆ తర్వాత వెళ్ళి ఆ అమ్మాయి మీద ఫోరెన్సిక్ కి అవసరమైన శాంపిల్స్ సేకరించారు. దట్ ఈస్ 8 days ఆఫ్టర్ దట్. 14th to 22nd వాంగ్మూలం తీసుకుంటే 23rd వీళ్ళు శాంపిల్స్ తీసుకున్నారు. శాంపిల్స్ తీసుకుంటే, నేను చట్టం, పూర్తిగా చట్టం మాట్లాడుతున్నా. శాంపిల్స్ తీసుకుంటే మీరు చెప్పండి, హాస్పిటల్కి వెళ్తారు, హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఇన్ఫెక్షన్స్ కి ఆ అమ్మాయిని మొత్తం వాష్ చేస్తారు, క్లీన్ చేస్తారు, ఎక్కడన్నా ఏ శాంపిల్ అన్నా మిగులుతుందా? ఆ అమ్మాయి శరీరం మీద, అక్కడికి కూడా ఏఎంయు వాళ్ళు ఆ అమ్మాయి శరీరం వెనక వైపు ఒత్తిడి వల్ల ఏర్పడిన గాయాలు తగ్గుతున్నాయి అని రాశారు 8 రోజుల తర్వాత. అంటే ఈ 8 రోజులు ఆ అమ్మాయి శరీరం మీద బ్యాక్ సైడ్, ఆన్ బటెక్స్ అండ్ బ్యాక్, ఈ గాయాలు, ఒత్తిడి గాయాలు ఎందుకు ఏర్పడ్డాయి? ఒక 4 పైనుంచి అదిమి పడితే ఏర్పడ్డాయి. ఎందుకు ఏర్పడ్డాయి అనేది చెప్పాలి కదా. దానికి వాళ్ళు ఏం ఆన్సర్ చెప్తారు? రెండోది, ఆమె వజైనా, వై వాజ్ ఇట్ బ్లీడింగ్? ఇప్పుడు అది కన్సెన్షువల్ సెక్స్ అనుకుంటే, లేదు సెక్స్ జరగలేదు అనుకుంటే, వై వాజ్ ఇట్ బ్లీడింగ్? వాళ్ళు ఏమంటారు? రేప్ జరగలేదని ఏకంగా మంత్రి, ఏకంగా డీజీపీ ప్రకటిస్తారు. ఇక్కడ ప్రశ్న ఏమొస్తుందంటే, సుప్రీంకోర్టు ఆదేశాలు గాని, చట్టం గాని, సరే మంత్రి చదవలేదు అంటే అజ్ఞానులుగా మంత్రులు ఉండటం అనేది భారతదేశంలో మంత్రులకు సంబంధించిన హక్కు. అజ్ఞానులైతేనే ఆ స్థాయిలో ఉంటారు అనేది మనకు తెలుసు. చాలా కేర్లెస్ గా, రూత్లెస్ గా ఉండేవాళ్ళే స్థాయిలో ఉన్న వ్యక్తి అదొక అర్హత అనేది. కానీ డీజీపీ చూడండి, డీజీపీకి రేపులా తెలియదండి. పెనిట్రేషన్ మనకి క్లియర్ గా ఆఫ్టర్ నిర్భయ, నిర్భయ జరిగిన అమెండ్మెంట్స్ లో కంప్లీట్ పెనిట్రేషన్ జరగలేదు కాబట్టి అని ఆయన మాట్లాడతాడు. కంప్లీట్ పెనిట్రేషన్ జరిగిందా లేదా ఈజ్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. బిజినెస్ ఈజ్ ఆమె శరీరం మీద ఏం గాయాలు ఉన్నాయి ఇవ్వడం మెడికల్ రిపోర్ట్ తో అవసరం. కానీ మెడికల్ రిపోర్ట్ ఎట్లా ఇచ్చారండి? డాక్టర్స్ ఆ అమ్మాయి శరీరాన్ని ఎగ్జామిన్ చేస్తే వాళ్ళకి అర్థం కాలేదా ఈమె శరీరం మీద దాడి జరిగింది, సెక్చువల్ ఆన్స్లాట్ జరిగింది అనేది, అటాక్ జరిగింది అనేది అర్థం కాలేదా? అంత అజ్ఞానంలో ఉన్నారా? పనిగట్టుకొని
పట్టించుకోకుండా ఉన్నారా? ఉమ్, తరువాత ఇచ్చిన రిపోర్ట్ ఉమ్, ఏంటి అంటే ఈమెకి అనేక మందితో సంబంధాలు ఉన్నాయి. నేను ఈ రకమైన రిపోర్ట్లు నేను ఎప్పుడూ చూడలేదు, ఫోరెన్సిక్ రిపోర్ట్లు. ఆ అమ్మాయికి గతంలో సెక్చువల్ సంబంధాలు ఉన్నాయి, నీకేం సంబంధం దాంతో? నీ రిపోర్ట్ లో ఎవడన్నా అవసరం అది? ఉమ్, అసలు అంటే రిపోర్ట్ రాయించడం, ఎట్లాంటి రేప్ రిపోర్ట్ రాయిస్తున్నావు అంటే ఆ అమ్మాయికి ఆల్రెడీ ఎవరితో ఉన్నాయి, ఇలాంటి వాటికి అలవాటు పడింది. ఇది ఒక వెర్షన్, ఉమ్, చాలా క్లియర్ గా. విచ్ క్లియర్లీ టెల్స్ అండి, అంటే మీరు అన్నది ఎగ్జాక్ట్ గా నేనంటుంది సేఫ్ పోలీసు ఒక వ్యవస్థలో, సైడ్ ఏమో పోలీసు ఒక సైడ్ ఏమో వ్యవస్థలో సీమెన్ దొరకలేదు చెప్తారు. సీమెన్ 8 days తర్వాత ఎలా దొరుకుతుందండి? అదే అదే అంటున్నాను నేను. అంతా క్లీన్ చేసేస్తారు కదా హాస్పిటల్లో. దే డూ దట్, ఎస్. ఇప్పుడుకైనా వాళ్ళు ఆన్సర్ చెప్పాల్సింది రిపోర్ట్ లో. ఆమె బ్యాక్ అంతా ఎందుకని ఆ గాయాలు ఉన్నాయి, ఆమె వజైనా మీద ఎందుకు గాయాలు ఉన్నాయి, స్ట్రాంగులేషన్ ఎందుకు జరిగింది? ఆమె కన్సిస్టెంట్ గా చెప్తోంది, వాళ్ళు నా మీద అటాక్ చేశారు, సెక్చువల్ గా అటాక్ చేశారు, నేను ప్రొటెస్ట్ చేసినప్పుడు నేను గాయపడ్డాను, నన్ను గాయపరిచారు. నలుగురు మనుషులు మీద పడిన తర్వాత ఆమె ఎంత ప్రొటెస్ట్ అయితే ఏమవుతుంది? రెండోది ఈ పెనిట్రేషను, ఇజాక్యులేషను, రేప్ లో కోర్ట్ క్లియర్లీ సుప్రీం కోర్ట్ చాలా క్లియర్ గా చెప్పింది పోలీసులకి, రేప్ జరిగిందా లేదా అనేది నిర్ధారించటం పోలీసుల పని గాని మెడికల్ ఆఫీసర్స్ పని గాని కాదు. మీరు ఏం చూసారు, ఏం ఎంక్వైరీ చేశారు, రిపోర్ట్ ఇవ్వండి. నథింగ్ ఈజ్ యువర్ బిజినెస్. రేప్ కి ఇజాక్యులేషన్ జరగడం, ఫుల్ పెనిట్రేషన్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ అండర్ లా. వాట్ ఈస్ రేప్ అనేది డెఫినేషన్ ఈజ్ నాట్ గివెన్ బై పోలీస్ ఆర్ ఏ మెడికల్ ఆఫీసర్, దట్ ఈస్ కోర్ట్స్ టు డిసైడ్. సో పెనిట్రేషన్ ఎంత జరిగినప్పటికీ దట్ కమ్స్ అండర్ సెక్చువల్ అసాల్ట్, లైంగిక దాడి కిందకే వస్తుంది అది. ఆ విషయం డీజీపీకి తెలీదా అని అడుగుతున్నాను. తెలుసు, ఎందుకని దీన్ని ఇంత కవర్ చేయాలనుకుంటున్నారు? ఆ అమ్మాయిని తీసుకెళ్లి ఎందుకని, ఆ అమ్మాయి చివరి కోరిక నన్ను మా ఇంటికి తీసుకెళ్ళండి అని. ఆ ఇంట్లో పొద్దున వరకు పెట్టుకుని మీరు కోరినట్టే దహనం చేస్తాం, పొద్దున వరకు పెట్టుకుంటాం అన్నారు. ఎందుకని వీళ్ళు అర్జెంట్ గా దహనం చేశారు? ఎందుకు కుటుంబాన్నంతా లోపల పెట్టేసి బంధించి మరీ చేశారు? అంటే చాలా క్లియర్ అండి. ఏంటి అంటే ఆ సాక్ష్యం మిగలకూడదు. మళ్ళీ రీపోస్ట్ మార్టం కి ఒకవేళ వాళ్ళకి ఎక్కడో ఇబ్బంది ఉంటుంది, హైకోర్టు ఆ నెక్స్ట్ డేనే, థర్డ్ డేనా జరిగిన సెకండ్ డేనే సుమోటోగా తీసుకుంది. సో తీసుకుంది, అది అలహాబాద్ హైకోర్టు తీసుకుంది. సో వీళ్ళకి ఎక్కడో ఇబ్బంది ఉంటుంది, దేర్ ఇస్ ఎ పాసిబిలిటీ అని వెంటనే ఆ బాడీని డౌట్ లేకుండా చేసేసారు. తర్వాత ఎవరైతే చేశారో వాళ్ళ పేర్లు ఆమె చాలా క్లియర్ కాన్షియస్నెస్ ఉండి చెప్తూ ఉంది. వాళ్ళు దర్జాగా తిరుగుతూ ఉన్నారు. ఆ అమ్మాయి కండిషన్ డిట్రాయిట్ అయిన దాకా వీళ్ళు ఎఫ్ఐఆర్ దాఖలు చేసి వాళ్ళని అరెస్ట్ చేయకుండా వదిలేసి, వాళ్ళు ఛాలెంజ్లు చేసి ఊరందరి మీద పడి మాకేం సంబంధం లేదు అని చెప్పి ప్రకటించి ఆ కుటుంబాలన్నింటినీ భయభ్రాంతుల్ని చేసి ఉన్న 15 కుటుంబాలని. ఏంటి పరిస్థితి? ఇప్పుడు పరిస్థితి ఏంటి? మీరు నిన్న స్టేట్మెంట్ చూస్తే మీరేంటి మీ ప్రత్యేక రక్షణ కోసం హైకోర్టుకి వెళ్తున్నారా అంటే, వాళ్ళ ఇంటి చుట్టూ 30 మంది పోలీసులు ఉండి వీళ్ళు మీడియాతో గానీ విలేకరులతో గానీ మాట్లాడేటప్పుడు కానీ చెప్పండి మీరు కోర్టుకు వెళ్తున్నారంటగా, రక్షణ లేదనే విషయం అడుగుతున్నారు చెప్పండి అని వాళ్ళు అడిగితే ఆ టోన్ లో ఆ కుటుంబం ఏం జవాబు చెప్తుందండి? మీరు చూస్తే బన్వరీదేవి దళితురాలు కాబట్టి, అగ్రవర్ణం వాళ్ళని అంటుకోరు కాబట్టి ఆమె మీద అత్యాచారం జరిగే అవకాశం లేదు. జరగలేదు. ఖైర్లాంజీ దగ్గరకు వచ్చేసరికి ఖైర్లాంజీలో కులం అనేది దీంట్లో ఒక ప్రీ ప్లాన్డ్ విషయం గాని, కులం అనేది గాని ఒక ఫ్యాక్టర్ గా లేదు. ఇవన్నీ తీర్పులు. అంటే బండారీదేవి కేసులోనే కదండి, ఇందులో కూడా నేను ఇందాక చెప్పిన డాక్యుమెంటరీ ఏదైతే ఉందో, రిపోర్టర్స్ జస్ట్ 2 days బ్యాక్ 1 day బ్యాక్ అన్నమాట. మేము అసలు ముట్టుకోం వాళ్ళని, ఇది ఎలా జరుగుతుంది, మీరు నిన్న మనం మాట్లాడినప్పుడు అన్నారు కదా, సేమ్ ఎగ్జాక్ట్ ఆర్గ్యుమెంట్ ఈస్ బీయింగ్ ఫ్లోటెడ్ అరౌండ్ ఆల్రెడీ. అందులో మీకు సందేహం ఏం లేదు. తర్వాత ఎఫ్ఐఆర్ దాఖలు చేసే దగ్గర
ఎక్కువ సందర్భాల్లో ఈ కులం అనే దాన్ని పెట్టరు. ఈవెన్ దో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ కింద ఒక దాడి జరిగితే, ముఖ్యంగా ఆడవాళ్ల మీద సెక్షువల్ అసాల్ట్ జరిగితే, మొలస్టేషన్ జరిగినా, ఏ రకమైనది జరిగినా బనాయింపుతో సహా ఏది జరిగినప్పటికీ దాన్ని ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ కింద చేర్చాలి. వాళ్ళు ఆటోమేటిక్ గా చేర్చాలి. కానీ చేర్చరు. కులం యాంగిల్ లేదు, కుట్ర లేదు అన్న దగ్గర మొదలు పెడతారు పోలీసులు. మొదలు పెట్టడం వల్ల ఏమవుతుంది, జరిగి ఎన్ని అత్యాచారాలు అయితే వాళ్ళ మీద జరుగుతున్నాయో అన్ని అట్లా నమోదు కావు. సో నంబర్స్ మనకి వాట్ ఎవర్ నంబర్స్ వి ఆర్ సీయింగ్ ఆల్సో డోంట్ స్పీక్ ఫర్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద క్రైమ్ దట్ ఈస్ బీయింగ్ కండక్టెడ్. తర్వాత ఇంకోటి కూడా చూడండి, కన్విక్షన్ చూడండి. మనకి మామూలు మర్డర్ కేసుల్లో కన్విక్షన్ 36% ఉంది 2019 లో. వేరేస్ రేప్ కేసుల్లో వచ్చేసరికి అది 13% ఉంది. అది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్స్ దగ్గరికి వచ్చేసరికి అది 18.8% ఉంది. అయితే ఇందులో కూడా ఈ అటాక్స్ అసాల్ట్స్ అనేవి జనరల్ నేచర్ తో చెప్తున్నాను నేను, కన్విక్షన్ రేట్. కానీ ఎస్సీ ఎస్టీ విమెన్ మీద జరిగిన అట్రాసిటీస్ లో కన్విక్షన్ రేట్ వచ్చేసరికి అది కేవలం 7% ఉంది. అంటే వాళ్ళ మీద అత్యాచారాల రేటు హైయెస్ట్ ఉంది, కానీ కన్విక్షన్ రేట్ చాలా తక్కువ ఉంది. కారణం ఏంటి? కారణం ఏంటంటే కులానికి సంబంధించిన ప్రిజుడీస్. ఈ ప్రిజుడీస్ వీటిని కాపాడడంలో, వీటిని తొలగించడంలో మన వ్యవస్థలన్నీ చాలా క్లియర్ గా వైఫల్యం చెందటంతో పాటు ఈ కేసుతో సహా మీరు దేశంలో 1960 నుంచి జరిగిన ఏ రకమైన ఊచకోతలైనా చూడండి, బీహార్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఎక్కడైనా ఇలాంటి జరిగిన వాటన్నిటిని మీరు చూస్తే క్లియర్ కట్ ప్యాటర్న్ ఏంటి అంటే, ఒకటి ప్రివిలేజ్డ్ అగ్రవర్ణాలుగా ఉన్న వాళ్ళకి పొలిటికల్ ప్యాటర్నేజ్ ఉంటుంది. వాళ్ళని కాపాడడానికి ఈ సంస్థలన్నీ పనిచేస్తాయి. దానికి ఒకటే ప్యాటర్నేజ్ ఉంటుంది అంటే మీరు ఎట్లా చెప్పగలరు? వాళ్ళ బంధువులు కాదు, ఇన్బిల్ట్ మెకానిజమ్స్ ఉంటుంది. దాంతో పాటుగానే ఒకటి, బాధితుల్ని కాపాడటానికి చట్ట వైఫల్యం ఎందుకు చెందింది అనే ఒక ప్రశ్న వేసుకోవాలిగా. చట్టం ఉంది బాధితుల్ని కాపాడటానికి, కానీ ఇప్పుడు యూపీ ప్రభుత్వం మొత్తం ఎవరైతే చేశారో నిందితులు వాళ్ళ పక్షాన నిలబడింది. వాళ్ళని కాపాడే పనిలో ఇంప్యూనిటీ ఇచ్చేసి బేసికల్ గా, అంతే కదా, వాళ్ళని కాపాడటం కోసం, సాక్ష్యం లేకుండా చేయటం కోసం దహనం చేశారు. నేను కొంతమంది మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగాను, డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉండే పోలీస్ అధికారులు ఇటువంటి దహనాన్ని ఆదేశించగలరా అని. క్లియర్ గా చెప్పారు, లేదు మేడం, ఈవెన్ ఐపీఎస్ ఈ రకమైన ఇది ఒక రకమైన దుస్సాహసం, ఇటువంటిది వాళ్ళు సాహసించరు. వాళ్ళకి బలంగా లోకల్ వాళ్ళ సహకారం ఉండాలి. దాంతో పాటే వాళ్ళు హోమ్ మినిస్టర్ ఫోన్ చేస్తారు, సిచ్యువేషన్ ఇట్లా ఉందని. హోమ్ మినిస్టర్ ఆదేశాలు లేకుండా వాళ్ళు ఇలాంటి పని చెయ్యరు. చాలా క్లియర్ గా చెప్పారు. అంటే దాని అర్థం ఈ కేసు అనే కాదండి, డిఫరెంట్ కేసెస్ లో చూసుకున్నా కానీ మనకి లా ఎంత కట్టుదిట్టంగా మనం రాసుకున్నా గానీ ఆ ఇంప్లిమెంటేషన్ వరకు వచ్చేటప్పటికి అది మనకి కనిపించట్లేదు ఎక్కడా కూడా. అన్లెస్ దేర్ ఈస్ లైక్ హ్యూజ్ అవుట్ క్రై, లైక్ ఇన్ ద కేస్ ఆఫ్ నిర్భయ కానివ్వండి, లేదా మన దిశ కేసు అట్లా అయినప్పుడు అంత అవుట్ క్రై అయితే అప్పుడు కానీ అదే సేమ్ అదే ఇన్ ద వే సిస్టమ్ రెస్పాన్స్. అంటే సిస్టమ్ అంటే ఇక్కడ నేను ఏదో జస్ట్ పోలీస్ లేకపోతే జుడిషియరీనో లేకపోతే మెడికల్ అదనంటే వీఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద సిస్టమ్ కదా. అంటే మనం కూడా వీళ్ళతో ఎలా అయితే ఐడెంటిఫై చేసుకుంటున్నాం అంటే ఒక సగటు మధ్యతరగతి అమ్మాయిలు కావడం వల్ల వాళ్ళని మన వాళ్ళు అని అనుకుని మనకే మన పిల్లలకే మన ఇంట్లోనే ఆ సిచ్యుయేషన్ జరిగినట్టుగా ఐడెంటిఫై చేసుకోవడం వల్ల ఆ అవుట్క్రై అనేది ఆ 2 కేసెస్ లో జరిగిందని నేను అనుకుంటున్నాను. కానీ అదే టైంలో ఈ దిశ కేసు జరిగిన టైంలోనే ఎగ్జాక్ట్ గా మనకి అనదర్ ఇన్సిడెంట్ కూడా అయింది కదా. మన
ఆదిలాబాద్ లో ఒక రోజువారీ తిరిగే వాళ్ళు ఎవరైతే ఉంటారో బుడిగి జంగాల అమ్మాయి మీద జరిగింది. ఆమెను కూడా అట్లనే దహనం చేశారు. ఆ ఆ ఫ్యామిలీని కూడా ఎవరు పట్టించుకోలేదు. వాళ్ళని ఎవరు అరెస్ట్ చేయాలని డిమాండ్ కూడా చేయలేదు. సో ద వే వి రెస్పాండ్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్, అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు మనం ఇంతవరకు మాట్లాడుకుంది ఏంటి, ఎలా అయితే సిస్టమ్ అంటే ఒక పోలీస్ అధికారి కానివ్వండి లేదా ఒక ఫోరెన్సిక్ రిపోర్ట్ ఇస్తున్న వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ వాళ్ళకి సపోర్ట్ గా ఉండడం చూసాం. కానీ మనం కూడా ఐ థింక్ ఒక రకంగా మనం కూడా వీఆర్ ట్యూన్డ్ ఇన్ టు సీ దీస్ క్రైమ్స్ ఇన్ సర్టైన్ యాంగిల్. ఇది మనది కాదేమో, ఇది నిజం కాదేమో అన్న దాంట్లోకి వెళ్ళిపోతున్నామేమో అని. అంటే మధ్య తరగతి మనలాంటి గొంతున్న వాళ్ళు మనం చాలా క్లియర్ కట్ గా మన ఐడెంటిటీలు ఉన్నాయి. ఏంటంటే ఆస్పైరింగ్ క్లాస్. ఇప్పుడు నిర్భయ ఢిల్లీలో ఉండే ఆస్పైరింగ్ గర్ల్స్, ఫిజిషియన్ గా ట్రైనింగ్ అవుతుంది, యంగ్, ఆ బయటకు వెళ్ళడము రావడము అనేది ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ రొటీన్. దాంట్లో ఇంత జరిగింది అంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక ఇన్సెక్యూరిటీ ఏర్పడింది. ఇక్కడ ఆ అమ్మాయి వెటనరీ డాక్టర్, ఆ అమ్మాయి వెళ్ళడము, ఆ అమ్మాయి కూడా షీ అచీవ్డ్ సంథింగ్, మిడిల్ క్లాస్. నెక్స్ట్ భవిష్యత్తులోకి వెళ్ళబోతోంది, స్కూటీ నడుపుతుంది. ఆ అమ్మాయి బ్యూటీ పార్లర్కి వెళ్ళింది. సో ఇవన్నీ ఏమవుతాయి? రెండో పక్కన ఇంకోటి కూడా చూడండి. దిశ కేసులో ప్రతీకారం అనే మాట చాలా ఎక్కువ వినపడింది. ఏంటండి? ప్రతీకారం అనే మాట చాలా ఎక్కువ వినపడింది. ప్రతీకారం. వాళ్ళని వాళ్ళు పోలీస్ వ్యవస్థ ఏదైతే ఆ అమ్మాయి కాల్కో లేకపోతే వాళ్ళ తల్లిదండ్రుల కాల్కి రెస్పాండ్ అవడంలో విఫలమైన పోలీస్ వ్యవస్థ, పొలిటికల్ సిస్టము, వాళ్ళు ఆ క్లెయిమ్ ని, ఆ మచ్చను తుడిచేసుకోవడానికి ఏమంటారు దాన్ని, అడ్వెంచరిజం పోయారు. దాని ఎన్కౌంటర్, అది కాల్చి చంపారు. ఇట్స్ నాట్ అన్ ఎన్కౌంటర్, అది తమాషా, ఫార్స్, కాల్చి చంపారు. ఇదే మధ్య తరగతి ఎక్కడైతే నిన్ను రోడ్డు మీద ఒక కానిస్టేబుల్ పట్టుకొని నీ లైసెన్స్ ఏది, లేకపోతే నువ్వు తాగేవా లేదా అని టెస్ట్ చేస్తే మనకి అరుపులు కేకలు వచ్చేస్తాయి, వీళ్ళు ఇంత చేస్తున్నారు, ఇంత అణిచివేత నడుస్తోంది అని చెప్పి. అక్కడ కాల్చి పడేస్తే నువ్వు వాళ్ళకి దండలు, పూల దండలు వేస్తావు. ఇది మన మధ్య తరగతికి ఉండే ద్వంద్వ విలువలకి సంబంధించిన విషయం. అంటే పోలీస్ అప్రెషన్ అనే దాన్ని, ఇంకొకటి ప్రశ్న కూడా మనం దిశ విషయంలో అడగాలండి. ఆ దిశ విషయంలో అత్యాచారం చేసిన వాళ్ళు ఆ కింది కులాలకి సంబంధించిన అతి పేద కుటుంబాల నుంచి రాకుండా, వాళ్ళు ఎవరైనా డబ్బున్న పొలిటికల్ లీడర్స్ కుటుంబాల నుంచి, అగ్రవర్ణాల నుంచి వచ్చి ఉంటే ఎన్కౌంటర్ జరిగి ఉండేదా? నేను ఖచ్చితంగా చెప్తాను, జరుగుండేది కాదు. జరుగుండేది కాదు. ఉన్నాయి కదా ఎగ్జాంపుల్స్ ఆల్రెడీ ఉన్నాయి మనకి. సో కాబట్టి ఏం అడుగుతున్నాం మనం అనే దాంట్లో కూడా మనకు స్పష్టత ఉండాలి. ఏం అడుగుతున్నాం అనే దాంట్లో స్పష్టత ఉండాలి. ఇప్పుడు చాలా మంది ఒక చిన్న బిడ్డ మీద జరగగానే, ఆ ఇన్సిడెంట్ అయిన ఒక చిన్న బిడ్డ మీద జరగగానే, అదే కాలంలో జస్ట్ ఈ ఇన్సిడెంట్ కు ముందు వరంగల్లో 9 నెలల పాపని రేప్ చేసిన ఘటన జరిగింది. ఈ ఈ ఈ ఈ ఇన్సిడెంట్ ఎన్కౌంటర్ జరగగానే వరంగల్లో దాని ప్రతిధ్వని వినిపించింది, వీడిని కాల్చి చంపరా. చూడండి ఇప్పుడు. కానీ ఇప్పుడు మాత్రం వెంటనే ఢిల్లీలో అప్పటికి ఈ నిర్భయ నిందితులకి ఉరి కాలేదు. ఇమ్మీడియట్ గా అక్కడ ఆమె నిర్భయ తల్లి వీళ్ళని ఎందుకు కాల్చి చంపరు అని క్వశ్చన్ వేసింది. ఆ తర్వాత ఇప్పుడు ఎన్కౌంటర్ రాజ్యంగా తను తాను ప్రకటించుకున్న, గూండాలందరినీ కాల్చి పడేస్తాను అని బహిరంగంగా ప్రకటించిన యోగి రాజ్యంలో ఒక్కళ్ళు కూడా వీళ్ళని ఎందుకు ఎన్కౌంటర్ చేయట్లేదనే ప్రశ్న మీకు ఎక్కడైనా వినిపించిందా, కనిపించిందా? కనిపించలేదు. కారణం ఏంటంటే వాళ్ళు అగ్రవర్ణాలు, వాళ్ళకి డబ్బులు ఉన్నాయి, వాళ్ళకి భూములు ఉన్నాయి, వాళ్ళకి రాజకీయ అండ ఉంది. సో సిస్టము కులానికి ఎట్లా రియాక్ట్ అవుతుంది? రెండోది, గవర్నమెంట్ గనక వాళ్ళని సపోర్ట్ చేయకపోతే,
ఓపెన్ అండ్ అవుట్ గా వాళ్ళని సపోర్ట్ చేయకపోతే ఏం చేయాలి? ఈ చట్టాల్ని నమోదు చేయటంలో, అంటే స్టేట్మెంట్ నమోదు చేయటంలో, ఎఫ్ఐఆర్ నమోదు చేయటంలో, ఆసుపత్రికి పంపించడంలో, ఆసుపత్రిలో డాక్టర్లు వాళ్ళు చేయాల్సిన డ్యూటీ చేయటంలో ఎక్కడెక్కడైతే వైఫల్యం చెందారో, ఇది ఎక్కడ ఐసోలేటెడ్ గా జరగలేదండి, ఆల్ ఈజ్ కనెక్టెడ్. జరిగారో వాళ్ళందరి మీద చర్య తీసుకోవాలి. అక్కడ మొదలు పెడితే కుటుంబంతో సంబంధం లేకుండా దహనం చేయటం వరకు జరిగే ప్రతి చర్యలోనూ వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. అది అయిపోయిన తర్వాత దహనం చేయకుండా శరీరాన్ని అట్టి పెడితే ఊళ్ళో టెన్షన్స్ వస్తాయి, శాంతి భద్రతల సమస్య అని చెప్పిన పోలీసులు 4 రోజులు గడవకుండానే 6-7 ఊళ్ళ నుంచి ట్యాగూర్లందరూ అక్కడ సమావేశం పెట్టుకుని, ఇంకా మీ కుటుంబానికి బుద్ధి రాలేదా, ఎవడన్నా పిచ్చి పిచ్చి సెకలు చేస్తే ఒళ్ళు పగలగొడతాం అని బహిరంగంగా వీడియోల సాక్షిగా వాళ్ళు తొడలు చర్చి మీసాలు మెలేస్తుంటే వాళ్ళకి అనుమతి ఇచ్చారు మీటింగ్ వీళ్ళు ఇంటి ముందు పెట్టుకోవడానికి. అంటే ఈ చర్యలు ఏవి కూడా వాళ్ళకి ఆ ఆ, నిరోధించాల్సిన అంశాలుగా కనపడలేదంటే దాని అర్థం ఏంటి? ఇవి చట్టం ప్రకారం చేయాల్సిన పనులు. ఒక ఆఫీసరు SC/ST అట్రాసిటీస్ యాక్ట్ ప్రకారం ఏ స్థాయి ఆఫీసర్ అయినా SC/ST అట్రాసిటీస్ యాక్ట్ నమోదు చేయటంలో గాని, స్టేట్మెంట్ తీసుకోవటంలో గాని, రియాక్ట్ కావటంలో గాని జాప్యం చేసినా, అలసత్వం ప్రదర్శించినా, కావాలని చేసినా వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు అలాంటి ఈ కేసులో మీరు అన్నట్టు నిజంగా అవుట్ రైట్ గా అన్ని డైరెక్షన్స్ లో వాళ్ళ రైట్స్ ని వైలేట్ చేయడం, అదేదో అంటే దాచుకుంటూ, అంటే చాలా మటుకు మనకు ఉన్న కేసెస్ లో ఏంటంటే వెనకాల డబ్బులు ఇచ్చి చేస్తే మన వరకు అవి తెలియవు, ఎలా అవి కప్పిపుచ్చుతున్నారన్న విషయం అన్లెస్ వి అనలైజ్ ద కేస్ ఇన్ డీటెయిల్ మనకు బయట మనుషులకు తెలిసే అవకాశం ఉండదు. కానీ ఈ కేసులో ప్రత్యేకంగా అన్ని ఓపెన్ గా బాహాటంగానే మేము బరాబర్ చేస్తున్నాము, ఏం చేస్తారో చేసుకోండి అన్నట్టుగా చేసినట్టు మనకు కనిపిస్తాం. చాలా క్లియర్ గా మీరు ఇక్కడ కేసు కూడా చూడండి. హైదరాబాదు కుల దురహంకార హత్య విషయంలో, అంకిత హేమంతుల విషయంలో వాళ్ళ అన్నని బయట ఎందుకు ఉంచారు అంటే, ఆ అమ్మాయి అవంతి చాలా స్పష్టంగా చెప్తోంది, మా అన్నని బయట ఎందుకు ఉంచారు అంటే డబ్బులు ఇచ్చి పోలీసుల్ని మొత్తం వ్యవస్థల్ని మేనేజ్ చేయడం కోసం ఉంచారు అని. నాకు తెలిసిన సమాచారం ప్రకారం పోలీసులకు కూడా ఆఫర్ వెళ్ళింది. అయితే కేసు హై ప్రొఫైల్ కేసు అయిపోవడంతో పోలీసులు తీసుకోవడానికి జంకారని చెప్తున్నారు. అది ఓపెన్ అండ్ షట్ కేసుగా ఉంది, సాక్ష్యాధారాలు తారుమారైతే చాలా తీవ్రంగా ఉంటుంది అనే ఉద్దేశంతో వెనక్కి తగ్గారని చెప్తున్నారు. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, మన చుట్టుపక్కల ఇప్పుడు పట్టపగలు ఆ అమ్మాయిని హేమంత్ ని కిడ్నాప్ చేసి తీసుకెళ్తుంటే రెస్పాండ్ కావటంలో లేట్ అవటంలో కరప్షన్ జరిగి ఉండదని మీరు అనుకుంటున్నారా? కరప్షన్ 2 రకాలు ఉంటుంది, డబ్బులే కాదు. ఈ కుల వివాహాలు చేసుకోవటం పట్ల వ్యతిరేకత ఉన్న వాళ్ళు పోలీస్ వ్యవస్థలో చాలా మంది ఉన్నారు. కుల సంకరం జరుగుతుందని భావించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు సహకరించకపోయినా చూసి చూడనట్టు ఊడుకుంటే చాలు కదా, నేరం జరిగిపోతుంది కదా. అప్పటికి జరగాల్సిందంతా జరిగిపోతుంది. దానికి తోడు మీరు ఇప్పుడు ఈ హత్రస్ కేసులో ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటే, అక్కడికి వెళ్ళిన దళిత నాయకులందరూ ఫారిన్ ఫండింగ్ తీసుకున్నారు. ఒక ఇంటర్నేషనల్ 50 crores వచ్చింది అని చెప్పేసి, మనీ బయట నుండి వచ్చింది అని చెప్పేసి న్యూస్ వచ్చింది. ఒక వెబ్సైట్ వచ్చింది, వెంటనే ఆ వెబ్సైట్ ని ప్రశ్నించగానే వెబ్సైట్ మాయమైపోతుంది. రాత్రికి రాత్రి వస్తుంది, రాత్రికి రాత్రి మాయమైపోతుంది. కానీ ఈ కాన్స్పిరసీ కేసులో ఏ ఆధారాలు లేకుండా 27 మంది మీద 27 కేసులు పెడతారు, అక్కడ వచ్చిన జర్నలిస్టులతో సహా, పొలిటికల్ లీడర్స్ తో సహా. పోలీసులు అట్రాసిటీస్కి మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఏమంటే, మాకు ధర్నాల్లో వీటిల్లో ఉండే వాళ్ళకి మాకు సాధారణంగా తెలుసు పోలీసులు ఎలా వ్యవహరిస్తారనేది. అంటే ఆడవాళ్ళ మీద విమెన్ కానిస్టేబుల్స్ తప్ప ఆడవాళ్ళని డీల్ చేయడానికి మగ కానిస్టేబుల్స్ ఉండకూడదు. కానీ ప్రియాంక పరామర్శకి వెళ్తే ఆమె కుర్తా పట్టుకొని లాగుతూ నువ్వేంటి అన్నట్టు చూడగలిగిన ఒక కానిస్టేబుల్ అక్కడ ఉన్నాడు. సో స్త్రీలైనందువల్ల ఒకసారి అగ్రవర్ణాల నుంచి ఆదేశాలు జారీ అయితే ఏ స్త్రీ మీదైనా వాళ్ళు అత్యాచారాలు చేస్తారు. కారణం ఏంటంటే, మీకు ఇక్కడ ఒక స్పష్టత ఉండాలి. ఆ స్పష్టత మనందరికీ ఉండాల్సింది ఏంటంటే, అగ్రవర్ణాల స్త్రీలు, బ్రాహ్మణ స్త్రీలు కూడా శూద్రులే, మనకు అది తెలియాలి.
ఎందుకంటే ద్విజులు ఎప్పుడవుతారు? ఉపనయనం చేసుకుని జంజం వేసుకున్న తర్వాత వాళ్ళు దేవతలు అవుతారు. 2 సార్లు జన్మిస్తారు. మొదటిసారి తల్లి కడుపులోంచి, రెండోసారి ఉపనయనం చేసుకున్నాక జన్మిస్తారు. 2 జన్మలు ఎత్తడం ద్వారా వాళ్ళు పవిత్రులు, దేవతలతో సమానం అవుతారు. కానీ ఆడవాళ్ళు అట్లా అయ్యే అవకాశం లేదు, వాళ్ళకు ఉపనయనం చేయరు కదా. అందుకని ఆ అందుకని బ్రాహ్మణ స్త్రీలు కూడా శూద్రులే, స్త్రీలంతా శూద్రులే ఆ మాటకు వస్తే. కాబట్టి శూద్రుల మీద అగ్రవర్ణాలు ఏం చేసినా పర్వాలేదు. సో కల్చరల్ గా మనకి నూరిపోతారు అనమాట. మనమే we have to accept ourselves as the lowest or అంతే కదా. మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను. నేను ఇది ఇప్పటికి 100 మీటింగుల్లో, 100 వర్క్ షాపుల్లో ఆడవాళ్ళని అడిగాను. అంటే మీరు శూద్రులు కాదని మీరు అనుకుంటున్నారా అగ్రవర్ణాలు? సో ఓకే, ఈవెన్ మిడిల్ క్లాస్ లో ప్రశ్న మీరు ఎప్పుడన్నా అడిగి చూడండి. మీ ఇంట్లో టాయిలెట్స్ ఎవరు క్లీన్ చేస్తారు? మీ ఇంట్లో ఇల్లు ఎవరు శుభ్రం చేస్తారు? మీ ఇంట్లో బట్టలు ఎవరు ఉతుకుతారు? అంటే ఎక్కడో కాన్షియస్ థాట్ తో వర్క్ షేర్ చేసుకునే కుటుంబాలు తప్ప జనరల్ గా ఈ పనంతా ఆడవాళ్ల పనే. అంటే సమాజంలో శూద్రులు చేసే పనులు ఏవైతే ఉంటాయి, పంచములు చేసే పనులు ఏవైతే ఉంటాయి, సేవకు కులాల వాళ్ళు చేసే పనులు ఏవైతే ఉంటాయి, అవన్నీ ఇంట్లో ఆడవాళ్ళు చేస్తారు. మీకు వేరే ఉదాహరణ కావాలా మరి ఆడవాళ్ళందరూ శూద్రులే అనడానికి? కాబట్టి ఈ కులానికి సంబంధించిన ఆధిపత్యం అనేది 3 అంశాలు ఇక్కడ ముడిపడి ఉన్నాయండి. వీటిని విడదీయలేము. ఒకటి మతము, మత ఛాందసత్వము. రెండోది ఆ మత ఛాందసత్వం కాపాడుతున్న కుల వ్యవస్థ. ఈ రెంటికోనూ బలం పుంజుకునే పురుష స్వామ్యం. ఇది కులం చూడండి, కులంలో పెళ్లి చేసుకోవడం ద్వారా కులం వర్ధిల్లుతుంది. కులం బయటకు వెళ్తే పరువు పోతుంది. అట్లాగే కొన్ని కులాల వాళ్ళకి మిగిలిన కులాల మీద అన్ని రకాల హక్కులు ఉంటాయి. వాళ్ళ మగవాళ్ళని పని చేయించి చాకరీ చేయించుకోవడానికి హక్కులు ఉంటాయి, ఆడవాళ్ళని శారీరకంగా దోపిడీ చేయడానికి హక్కులు ఉంటాయి. కాబట్టి ఈ కులము, మతము ఈ అగ్రవర్ణాల వాళ్ళకి ప్రత్యేకమైన డ్యూటీలు ఇచ్చి పెంచి పోషించింది. వీళ్ళందరినీ వాళ్ళ సేవ కోసం నియోగించింది కులము, మతము. వీటికి తోడు కుటుంబం అనేది లేకపోతే వంశం అనేది మగవాడి వైపు నుంచి నడుస్తుంది. పతి దేవుడు మగవాడు తిరగపోతే చెడిపోతాడు. కాబట్టి వాడు అచ్చూసిన ఆంబోతులా ఊరి మీద తిరగొచ్చు. ఈ లైసెన్స్లన్నీ మనకి కులము, మతం ఇచ్చేసినాయి ఆల్రెడీ. మగవాడికి కులము, మతం బతికేది కూడా మగాడితనం మీదే. కులానికి, మతానికి హాని జరిగినప్పుడల్లా మీరు చాలా కేసెస్ హ్యాండిల్ చేస్తుంటారు కదా, అంటే యాజ్ అన్ యాక్టివిస్ట్. ఇన్ని సందర్భాల్లో హౌ డు వి ఆర్గనైజ్ అవర్ సెల్స్? అంటే ఇప్పుడు డెఫినెట్లీ వి సీ దట్ దెర్ ఇస్ అ డీప్ రూటెడ్ ఇష్యూ. అంటే కాస్ట్ అనేది అంత డీప్ రూటెడ్ గా ఉంది. అది వేరియస్ లెవెల్స్ లో ఇట్స్ ట్రాన్స్ఫార్మింగ్ ఆర్ ఇట్స్ ట్రాన్స్లేటింగ్ ఇన్ టు క్రైమ్ ఎట్ వేరియస్ లెవెల్స్. సో దీన్ని అడ్రస్ చేయాలి అంటే ఇమీడియట్ గా ఇక్కడ హత్రాస్ కేసు కి సంబంధించో లేకపోతే అక్కడ వేరే ఖమ్మంలో జరిగిన కేసుకు సంబంధించో అన్నట్టుగా నేను మాట్లాడట్లేదు. ఈ హింసను ఒక మనిషి అంటే ఆలోచనలో మార్పు రావాలనేది మనలో ఒక ఆలోచనలో మార్పు రావాలి, మన ప్రవర్తనలో మార్పు రావాలి, అవతలి మనిషి ఇబ్బందుల్ని అర్థం చేసుకునే పరిస్థితిలో మార్పులు రావాలి అన్న దిశలో మనం ఆలోచించాలంటే అసలు ఎలా, వేర్ డు వి స్టార్ట్ అండ్ హౌ డు వి ఆర్గనైజ్? ఒకటి, మనల్ని ఎడ్యుకేట్ ఎలా చేసుకోవాలి, మనం ఎలా ఆర్గనైజ్ అవ్వాలి? ఎందుకంటే ఈ ఆర్గనైజేషన్ లో కూడా అండి, అంటే ఇప్పుడు ఎలా మనం ఒక సిటిజన్స్ గా రెస్పాండ్ అవ్వాలి అంటే ఇండివిజువల్స్ గా అయితే రెస్పాండ్ అయితే ఈ సిచ్యుయేషన్స్ అనేవి సాల్వ్ అవ్వవు. సో గ్రూప్స్ గా కలెక్టివ్ గా ఆర్గనైజ్ అవ్వాలన్నప్పుడు ఓన్లీ దళితులే అప్రెస్ కాస్ట్ మాత్రమే చేస్తే ఇది అయిపోతుందని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ కొన్ని కాన్స్టిట్యుయెన్సీస్ లో లేదా ఈవెన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసెస్ లో కూడా అంటే
unless the people who are in power, if they are వాళ్ళు సెన్సిటివ్ గా ఉంటే దాన్ని అర్థం చేసుకోగలుగుతారు. కనీసం ఈ రిపోర్టింగ్ అదంతా సరిగ్గా అవుతుంది. అలాగే జ్యుడిషియరీలో కానివ్వండి, హెల్త్ డిపార్ట్మెంట్స్ లో కానివ్వండి, అన్ని లెవెల్స్ లో అప్రెస్ కాస్ట్ వాళ్ళ రిప్రజెంటేషన్ కూడా ఉంటే దీనికి ఒక సొల్యూషన్ వస్తుంది అనే ఆలోచన ఉంది. అది నిజంగా జరుగుతోందా? అది జరగనప్పుడు మిగతా వాళ్ళు కూడా వాళ్ళతో కలిసి ఎలా పనిచేయాలంటారు? అంటే దానికి చాలా లిమిటేషన్స్ ఉన్నాయి. ఇప్పుడున్న సిస్టమ్ లో ఎక్కడైతే క్యాస్ట్ అండ్ రిలీజియస్ ప్రెజుడీస్ బలంగా ఉన్నాయో, ఆల్రెడీ పొల్యూషన్ చాలా బలంగా పాతుకుపోయిందో, అలాంటి చోట్ల అప్రెస్డ్ కాస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పవర్ లోకి వచ్చినా వాళ్ళు చేయగలిగింది చాలా లిమిటెడ్ గా ఉంటుంది. ఎందుకంటే ఇది హోల్ స్ట్రక్చర్, ఈ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దీన్ని మార్చడం అనేది, అన్లెస్ ఇప్పుడు పోలీసు వ్యవస్థ ఉంది, దాన్ని పూర్తిగా రాజకీయ జోక్యం నుంచి పక్కన పెట్టేసి యు ఆర్ రెస్పాన్సిబుల్, అకౌంటబుల్ ఫర్ ద పీపుల్, డూ ఇట్ ట్రాన్స్పరెంట్లీ అనగలిగిన దమ్ము ఈవెన్ ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో అధికారంలోకి వస్తున్న అప్రెస్డ్ క్యాస్ట్లకు కూడా ఉందని నేను అనుకోవడం లేదు. ఒకటి అయితే వాళ్ళు రావద్దని కాదు, వాళ్ళు రావాల్సిన అవసరం ఉంది. గుడ్డిలో మెల్లలాగా ఎంత వచ్చినా దానికి సంబంధించిన ఒక ఇది ఉంటుంది. అయితే కోవింద్ రాష్ట్రపతి అయిన తర్వాత ఆయన్ని ఒడిశా గుడిమెట్ల మీద కూర్చోబెట్టి వెనక్కి పంపించారు, తెలుసు కదా మీకు, దళితుడని. కాబట్టి దాని నుంచి ఎంత లిమిటేషన్స్ ఉంటుందో మీరు అర్థం చేసుకోండి, అదొక భాగం. నేనేమనుకుంటున్నా అంటే ఈ క్యాస్ట్ ప్రెజుడీస్ మీద పెద్ద ఎత్తున సామాజిక ఉద్యమాలు రావాల్సిన అవసరం ఉంది. క్యాస్ట్ ప్రెజుడీస్ కి వ్యతిరేకంగా రావాల్సిన అవసరం ఉంది. విస్తారంగా ఇంటర్ క్యాస్ట్, ఇంటర్ రిలీజియన్ మ్యారేజెస్ జరగాల్సిన అవసరం ఉంది క్యాస్ట్ ప్రెజుడీస్ ని ఫైట్ అవుట్ చేయడంలో భాగంగా. ఎందుకంటే చట్టాలు ఎన్ని తెచ్చినప్పటికీ క్యాస్ట్ ప్రెజుడీస్ మీద యుద్ధం జరగనంత కాలం ఆ చట్టాలు చట్టాలుగానే ఉండిపోతాయి. ఇది ఒకవైపున జరగాల్సిన యుద్ధం. రెండో వైపున చట్టం నుంచి వీళ్ళకి వల్నరబుల్ సెక్షన్స్ అందరికీ వచ్చిన ఎంటైటిల్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, రైట్స్ అండ్ ఎంటైటిల్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, వీటన్నిటిని కాపాడుకోవడానికి, ఇంప్లిమెంట్ చేయడానికి ఒక పెద్ద ఎత్తున రాజకీయ ప్రయత్నం కూడా జరగాలి. ఈ రెండు సైమల్టేనియస్ గా జరగాలి. సామాజిక ఉద్యమము, రాజకీయంగా బలోపేతమవుతున్న క్యాస్ట్ కాన్షియస్ లో ఈ అప్రెస్డ్ క్యాస్ట్లు కూడా వాళ్ళ ప్రొటెక్షన్ లాస్ గురించి చాలా సివియర్ గా యుద్ధం చేయాల్సిన అవసరం ఉంది. నా దృష్టిలో అయితే ఇప్పటి వరకు వాళ్ళు అంటే వాళ్ళు దాంట్లో ఎంగేజ్ అయి ఉన్నారు. వనరులు, లేకపోతే హక్కులు, రిజర్వేషన్స్, ఇవన్నీ అవసరమే. దాంతో పాటు సెక్యూరిటీ, సోషల్ సెక్యూరిటీ గురించి అన్నిటికంటే ఎక్కువగా వాళ్ళు, సోషల్ రెస్పెక్ట్ ఒకటే కాదు, ఐడెంటిటీ అండ్ రెస్పెక్ట్ ఒకటే కాదు, దాంతో పాటుగా సెక్యూరిటీ అనే పదాన్ని చేర్చుకుని దాని మీద ప్రెషర్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సంఖ్యలో వాళ్ళు చాలా ఎక్కువ ఉన్నారు, కానీ వాళ్ళు ఒంటరిపాటుగా ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే అగ్రవర్ణాలు చాలా తెలివిగా బీసీ కులాలని వీళ్ళ మీదకి రెచ్చగొట్టే పనిలో ఉన్నారు. కొన్ని సందర్భాల్లో దళితుల్ని, ఎస్సీ ఎస్టీల్ని మైనారిటీస్ మీదకి రెచ్చగొడుతున్న సందర్భాలు ఉన్నాయి మత కల్లోలాలు. అప్పుడు ఉదాహరణకి గుజరాత్ ఆఫ్టర్ గోద్రా రైట్స్ లో జరిగినట్టుగా. సో ఇది మనది కాంప్లెక్స్ సొసైటీ. ఈ కాంప్లెక్స్ సొసైటీలో మనకి సరైన మిత్రులు ఎవరు అనేది ముఖ్యంగా ఈ వల్నరబుల్ సెక్షన్స్ అర్థం చేసుకోనంత కాలం, వాళ్ళకి అర్థమయ్యేలాగా మనం వాళ్ళతో కలిసి పనిచేయనంత కాలం. ఎందుకంటే వాళ్ళు కూడా కొన్ని ఎక్స్ట్రీమ్స్ లో మాట్లాడతారు. శతాబ్దాల అణచివేత నుంచి వచ్చిన వాళ్ళు కొన్ని ఎక్స్ట్రీమ్స్ లో మాట్లాడడం సహజం అనే విషయం సంస్కర్తలు అర్థం చేసుకోవాలి. సమాజం కోసం పనిచేసే వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళతో కలిసి పనిచేయటం ద్వారా మాత్రమే, అంటే క్యాస్ట్ ని జయించాలనే కోరిక వాళ్ళకి మాత్రమే కాదు, క్యాస్ట్ ఎంత దుర్మార్గమైంది, అది ఎంత అమానుషమైంది అనే విషయాన్ని మిగిలిన వాళ్ళు కూడా, మిగిలిన తరగతులు కూడా గుర్తించాలి. వాళ్ళు గుర్తించి, వీళ్ళు గుర్తించి కలిసి పనిచేసి మొత్తం చట్టపాలన తీసుకురావడం కోసం పనిచేయాలి. గోల్ షుడ్ బి దట్. మనకు ఒక కాలర్ ఉన్నారండి, దేవి గారు. సబీహా. హలో, నమస్తే. హలో సబీ. నమస్కారం. హలో, నమస్తే దేవి గారు. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అండి. ఐఎమ్ లా స్టూడెంట్. మీరు ఇప్పుడు క్యాస్ట్ అన్న ఈ ప్రిజుడైజ్ పోవాలంటే వన్ ఆఫ్ ద సొల్యూషన్ మీరు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ అని చెప్పారు కదా. సో
నేను చూసింది ఏంటంటే ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ లో కూడా ఇప్పుడు అవంతి ఆనర్ కిల్లింగ్ జరిగింది కదండి. అందులో చనిపోయిన అబ్బాయి హేమంత్ వాళ్ళ ఫాదర్ ని ఇంటర్వ్యూ చేస్తే ఆయన చెప్తాడు, నాకు కూడా ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ అంటే ఇష్టం లేదండి, ఏదో మా అబ్బాయి చేసుకున్నాడు కాబట్టి మేము యాక్సెప్ట్ చేసాము అని. అదే కాకుండా చాలా మా ఫ్రెండ్స్ లో కూడా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు అప్పర్ కాస్ట్ అంటే వాళ్ళలో వేరే వేరే క్యాస్ట్ చేసేసుకున్నా కూడా వాళ్ళు ఓన్లీ వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నాం కాబట్టి అక్కడి వరకు వాళ్ళు లైట్ తీసేసుకొని దాని తర్వాత కానీ వాళ్ళకన్నా తక్కువ క్యాస్ట్ లైక్ దళిత్స్ ని మాత్రం మళ్ళీ సప్రెస్ చేస్తూనే ఉన్నారు. ఓన్లీ వాళ్ళకి మ్యారేజ్ చేసుకోవాలి కాబట్టే వాళ్ళు అక్కడి వరకు వద్దు మా క్యాస్ట్ వద్దు అని ఆపేస్తున్నారు, కానీ మళ్ళీ కింద క్యాస్ట్ వర్క్ వస్తే మళ్ళీ సప్రెస్ చేస్తున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారు అంటారు? క్యాస్ట్ ప్రెజుడిస్ అండి, వాటినే మనం క్యాస్ట్ ప్రెజుడిస్ అంటాం. అంటే నేను కులాంతర వివాహం చేసుకున్నాను అంటే నేను కులాన్ని చూసి చేసుకోలేదు, ఆ ప్రత్యేకమైన వ్యక్తిని చేసి చూసుకున్నాను. ఈ ప్రత్యేకమైన వ్యక్తి నా క్లాస్మేటో లేకపోతే నా వర్క్ మేటో నా కొలీగో అయి ఉంటారు. సో ఆర్థికంగా ఒకే స్థాయిలో దాదాపుగా ఉంటాం కాబట్టి కులాన్ని అధిగమించడం తేలికవుతుంది. అదే పేదరికంలో ఉండే కింది కులాలు అనుకోండి, వాళ్ళ కులం చాలా స్పష్టంగా కనపడుతుంది. వాళ్ళ గుడిసెల్లో, వాళ్ళ పేదరికంలో, వాళ్ళ చదువురానితనంలో కనపడుతుంది. ముఖ్యంగా అలగా జనంగా పేరు పొందిన వాళ్ళని వాళ్ళు అలగా జనం కాదు మనలాంటి జనమైన ఆమోదించడానికి చాలా లోతు స్థాయి అవగాహన కావాలి. ఆ అవగాహన కోసమే చేసుకోమంటుంది. ఇప్పుడు ఇంకోటి కూడా ఉంది, కులాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళందరినీ ఓ ప్రత్యేక కులంగా తయారు చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. కాబట్టి అది జరగకూడదు. కులాంతర వివాహం అనేది, మతాంతర వివాహాలు అనేవి అంటే ఒక మాటలో చెప్పాలంటే పిల్లవాడు వాళ్ళకి నచ్చిన జీవిత భాగస్వామిని ఎంచుకోవడం అనేది కులాలు, మతాలు, ప్రాంతాలు, భాషలకు అతీతంగా జరగడం అనేది సమాజం ఆమోదించాలి. అది ఒక రకంగా చెప్పాలంటే చాలా తేలికైన విషయం. కులానికి వ్యతిరేకంగా పోట్లాడతాను అనే దానికంటే కూడా మనం పాజిటివ్ వేలో ఆలోచిస్తే ఇట్లా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, నువ్వు నీకు ఇష్టమైన వ్యక్తిని చేసుకోవడానికి ఇవన్నీ అంతరాలు సమాజంలో అడ్డం వచ్చినప్పుడు ఆ అంతరాలు సమాజంలో ఎందుకు ఉండాలి అనే ప్రశ్నని అడగడం తేలిక. మనం హియర్ వి ఆర్ టు కన్విన్స్ అండి. మీరు చెప్తున్న దాంట్లో నేనేమి విభేదించట్లేదు, అది ఒక వాస్తవం. అదే సందర్భంలో అవగాహన పెంచడం, నేను నా పరిమితి, నా చుట్టూ ఉండే గిరిగీసుకునే మధ్యతరగతి గురించి మనం మాట్లాడుతున్నాం. వాళ్ళ ఆలోచన నేను చాలా అభ్యుదయంగా వెళ్ళానండి, కానీ వాళ్ళు కాదు, నేను ఒక జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకున్నానంటే నా సమాన ఫాయిని చూసి చేసుకున్నాను, కానీ ఏమీ లేని దరిద్రుడిని ఎట్లా చేసుకుంటారండి అని క్వశ్చన్ వేస్తే మనం ఏం చెప్తాము? పిల్ల భవిష్యత్తు కూడా చూస్తారు కదండి. ఇప్పుడు ఈ రెండు కేసుల్లో, అమృత విషయంలో కానీ, ఇక్కడ అంకిత విషయంలో కానీ, అవంతి విషయంలో కానీ ఏంటి అంటే, మా ఆర్థిక పరిస్థితికి సరతూగని వ్యక్తి, అది మొదటి విషయం. రెండోది కులం. అవును. కాబట్టి ఆర్థిక పరిస్థితి ఎక్కువగా ఉండి అంబానీ మనోడైతే, ఇప్పుడు అంబానీ మనోడు వచ్చి నిన్ను చేసుకుంటానంటే ఏ కులం వాళ్ళైనా ఆగుతారా? నిప్పులు గడిగే వంశం వాళ్ళు కూడా వాళ్ళ కాళ్ళు గడిగి ఇచ్చేస్తారు. దేవి గారు, మనకి ఇంకొక అమ్మాయి వచ్చారు, అపర్ణ. హలో అపర్ణ గారు ఉన్నారండి? ఓకే. యాక్చువల్ గా నాకు ఒక క్వశ్చన్ ఉంటుందండి దేవి గారు. అంటే ఇప్పుడు చాలా మటుకు ఏంటంటే సిస్టమ్ మనకి సహకరించట్లేదు కాబట్టి దెర్ ఈస్ నో హోప్. అంటే ఎక్కడైతే ఇన్ని యాంగిల్స్ లో వాళ్ళకి జస్టిస్ సిస్టమ్ కి యాక్సెస్ ని అడ్డంకులు వేసిన, ఇన్ని బ్యారియర్స్ క్రియేట్ చేస్తున్నారు కాబట్టి మాకు ఏ రకంగానూ సొల్యూషన్, జస్టిస్ దొరికే ఇది లేదు. కాబట్టి రివల్యూషన్ ఒక్కటి, అంటే రివల్యూషన్ అనాలా, లేకపోతే పీపుల్ ఆర్ సైటింగ్ ఎగ్జాంపుల్స్ లైక్ గన్స్ తీసుకొని బయటికి వెళ్ళి ఇదొక్కటే మాకు మార్గం అన్న పద్ధతిలోకి వెళ్ళిపోతున్నారు. ఐ కెన్ ఎంపథైజ్. అంటే వేర్ ఆల్ డోర్స్ ఆర్ క్లోజ్డ్, మనం ఎలా వాళ్ళకి చెప్పగలుగుతామండి ఇది కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్పడానికి ఒక ఆల్టర్నేట్ సొల్యూషన్ ఉంది అని కూడా చూపించగలగాలి కదా. అంటే వాళ్ళు తుపాకులు పట్టుకుంటారా, కత్తులు పట్టుకుంటారా, AK-47 పట్టుకుంటారా అనేది, లేకపోతే రాజ్యాంగం పట్టుకుంటారా, ఇర్రెలవెంట్ అండి.
అయితే ఆ పట్టుకునేది 10 మంది పట్టుకుంటే మిమ్మల్ని కాల్చి పడేయటానికి ప్రభుత్వానికి చాలా చక్కటి కారణాన్ని, అందరూ ఆమోదించే కారణాన్ని మీరు ఇస్తున్నారని అర్థం. మీరు మొత్తం సమాజంగా దేశంలో ఉండే దళితులు మొత్తం ఎవరైతే ఉన్నారో, లేకపోతే దేశంలో ఉండే 50-60% అణచివేయబడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, లేకపోతే దేశంలో ఉండే పేదలు 76% మంది ఎవరైతే ఉన్నారో, మీరందరూ స్క్రూ డ్రైవర్లు పట్టుకొని తిరగబడ్డా, రెంచీలు పట్టుకొని తిరగబడ్డా, కత్తులు తుపాకులు పట్టుకొని తిరగబడ్డా, అప్పుడు ఆ తిరగబడటమే సామాజిక న్యాయం అవుతుంది. కానీ అంతమంది తిరగబడుతున్నారా, మీరు 5-6 వ్యక్తిగతమైన అడ్వెంచరిజంతో తుపాకులు పట్టుకుంటున్నారా అనేది ప్రశ్న. మీరు 5-6 ఆవేశపడి పట్టుకుంటే మిమ్మల్ని కాల్చి చంపేయడం తప్ప ఏమీ జరగదు. మార్గం ఏంటి అనేది, ప్రజలు ఏ మార్గం ఎంచుకుంటారు అనేది నేనెవరిని నిర్ధారించడానికి. కానీ ఏ మేరకు విసిగిపోయి ఎంత స్థాయిలో ప్రజలు తిరగబడటానికి సిద్ధంగా ఉన్నారు అనేది ప్రజలకు సంబంధించిన ఆ వ్యవస్థ మీద ఉండే అంచనా మీద ఆధారపడి ఉంటుంది. 5-6 ఆవేశపూరితమైన యువకులు ఇది పరిష్కారం కాదు, మేము ఇదంతా, నాకు కూడా ఫ్రస్ట్రేషన్ వస్తుంది, కానీ నాకు చాలా స్పష్టంగా తెలుసు, నాకు ఫ్రస్ట్రేషన్ వచ్చినంత మాత్రం నేను తుపాకీ పట్టుకుని వెళితే అక్కడ ఉండే సీఎంనో పిఎంనో కాల్చి పడేస్తే దానివల్ల ఉపయోగం ఏముండదు, ఇంకోటి వస్తాడు. సిస్టమ్ అట్లే ఉంటుంది. కాబట్టి సిస్టమ్ ని మార్చాలి అనేది ప్రజలందరూ అభిప్రాయపడితే ఐఎమ్ ఓకే విత్ ఇట్. కానీ 10 మంది అభిప్రాయపడితే మిమ్మల్ని కాల్ చేయడానికి వాళ్ళకి చక్కటి కారణం దొరుకుతుంది. కాబట్టి అది ఆలోచించుకోండి. నేనేమనుకుంటున్నానంటే, చట్ట వ్యవస్థలు లోపభూయిష్టంగా ఉన్నాయి గనక చట్ట వ్యవస్థలన్నీ అక్కర్లేని దశ కాదు, చట్ట వ్యవస్థలు లోపాలతో కూడున్నాయి కాబట్టి వాటిని పనిచేయించడం ఎట్లాగా అనే దాన్ని కష్టమైన మార్గమేనేం కాదంట్లా, ఆ ఎదురీదటమే, వరదకి ఎదురీదటమేనేం కాదంట్లా. కానీ ఎంత కష్టమైనా చేసి తీరాలి. తుపాకులతో వెళ్లి కాల్చి చంపించుకోవడం కంటే కష్టమైంది కాదని నేను అనుకుంటున్నా. కాబట్టి ఈ వ్యక్తిగతమైన సాహస చర్యల కంటే కూడా అవగాహన కల్పించటం, జనాన్ని పోగేయటం, జనాన్ని యొక్క కాన్షియస్నెస్, చైతన్య స్థాయి పెంచడం మీద ఎక్కువ కేంద్రీకరించాలి. మనకి ఇంకొక కాల్ ఉన్నారండి, ప్రవీణ్ ఫ్రమ్ లండన్. హలో గారు. హలో అండి, ఒక్క నిమిషం. హలో ప్రవీణ్ గారు, మీరు ఫోన్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఓకే, లెట్స్ క్యారీ హెడ్. మల్టిపుల్ కాలర్స్ ఉన్నారు కాల్లో. ఎవరైనా క్వశ్చన్ అడగాలనుకుంటే అన్మ్యూట్ చేసుకొని అడగండి. ఓకే, ఆయన నాకు మెసేజ్ పంపించారండి. దేవి గారు, డూ యూ సీ చేంజెస్, ఎనీ ఫోర్త్ కమింగ్ చేంజెస్ అట్లీస్ట్ ఇన్ నెక్స్ట్ 3 generations నౌ దట్ వి సీ జనరేషన్స్ ఆర్ గెటింగ్ ఎడ్యుకేటెడ్ అని అడుగుతున్నారు. డెఫినెట్ గా అండి, సమాజం మారదు, మనుషులు మారరు అనుకునే వాళ్ళు పక్కా మత ఛాందసులై ఉంటారు. నేను మనిషిని నమ్మే మనిషిని, మనిషి మారటం మీద ఉండేదాన్ని నమ్మే మనిషిని, తాను మారుతూ మనిషి సమాజాన్ని మార్చుకోగలరు అనే నమ్మకం ఉన్న మనిషిని. కాబట్టి డెఫినెట్ గా మారుతుంది, మారుతూ వస్తోంది. కానీ మనం కోరుకున్న మేరకు మారటం లేదు. మనం హక్కుల్ని ఎంతవరకు కోరుకుంటున్నామో అంతవరకు మారట్లేదు. ఆ వేగం చాలట్లేదు, కానీ డెఫినెట్ గా మార్పు జరుగుతుంది. ఎందుకు మార్పు జరుగుతోందని అంటున్నానంటే, నా చిన్నప్పుడు కులాంతర వివాహం ఏదన్నా చేసుకున్నా, ఎవరన్నా పిల్లవాడు పారిపోయినా చంపేసి రైలు పట్టాల మీద వేస్తే ఆ శవాలను పట్టుకెళ్లి పంచనామా చేయడం తప్ప రిపోర్ట్ కూడా ఉండేది కాదు మా మధ్యప్రదేశ్లో, మా చంబల్ పక్కన. కానీ ఇప్పుడు అట్లా కాదు, చాలా స్పష్టంగా దాని మీద ఆ సమాజంలో కూడా, అంత ఫ్యూడల్ సమాజంలో కూడా యూ అండ్ క్రై వస్తుంది. అట్లాగే ఇప్పుడు మా పొలాల్లో పనిచేసే దళితుల మీద ఇలాంటివన్నీ జరిగినప్పుడు వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇవ్వడం నా జీవితంలో నేను వినలేదు. అంటే నా చిన్నప్పుడు జీవితంలో. కానీ ఇప్పుడు అట్లా లేదు. దే ఆర్ నాట్ లైక్ దట్. అడుగుతున్నారు. అట్లనే వాళ్ళకి ఇస్తామని ఒప్పుకున్న కూలి ఇవ్వకపోతే వాళ్ళు క్లియర్ గా అడుగుతున్నారు, వెదర్ ఇట్ ఈస్ బీహార్, యూపీ ఆర్ సమ్వేర్.
మార్పు వచ్చింది. ఎందుకంటే మరి నాకు ఇక్కడ ఏపీ తెలంగాణలో కేరళలో లేకపోతే తమిళనాడులో వచ్చే మార్పులన్నీ సమాన స్థాయిలో ఉన్నాయంటే లేవు. భారతదేశంలో ఎక్కడా కూడా ఏ మార్పు సమాన స్థాయిలో రాదు. ఎందుకంటే మనది ఇంత విస్తృతమైన దేశం, ఇంత వైవిధ్యమైన దేశం. కాదండి, మీరు అన్నట్టు వెన్ వి సీ అదర్ కంట్రీస్ టు సిచ్యుయేషన్ ఈజ్ నాట్ మచ్ డిఫరెంట్. ఏదైనా చేంజ్ వచ్చినప్పుడు అది వెంటనే ఆ మార్పు అన్ని లెవెల్స్ లో ఉన్న వాళ్ళకి అంతే స్థాయిలో వస్తుందా అంటే లేదు. అది కొంచెం టైం, యాజ్ ఇట్ ప్రోగ్రెసెస్, టైం ప్రోగ్రెసెస్, ఎనీ చేంజెస్ దట్ వి బ్రింగ్ ఇన్ టు లా ఆర్ సిస్టమ్, ఇట్ టేక్స్ టైమ్ టు రిఫ్లెక్ట్ ద చేంజ్. ఎస్. విశ్వనాథ్ జయంతి ఉన్నారండి. విశ్వనాథ్, షూర్, గో హెడ్ అండి, మీరు కంప్లీట్ చేసిన తర్వాత. ఎస్, మార్పు జరుగుతోంది అని చెప్పి నిరాశ పడొద్దండి. మార్పు జరుగుతోంది. మార్పు కోసం ముఖ్యంగా యువతరం చూడండి, మొన్న పౌర చట్టం విషయంలో గాని అనేక విషయాల్లో, అంతకుముందు యూనివర్సిటీస్ లో గాని ప్రిజుడీస్ కి వ్యతిరేకంగా గాని ఎంత క్లియర్ గా ఎంత చక్కగా వాళ్ళు రాజ్యాంగం పట్టుకొని మేము రాజ్యాంగాన్ని కాపాడుతాం, శాంతియుతంగా చేస్తాం. ముఖ్యంగా యంగ్ విమెన్ లీడర్షిప్ లోకి వచ్చారు. ఒక 2 years క్రితం నేను ఊహించను కూడా లేను కి యంగ్ విమెన్ విల్ లీడ్ ద హోల్ మూవ్మెంట్ ఇన్ ఇండియా అని. కాబట్టి మార్పు జరుగుతోంది. విశ్వనాథ్ జయంతి, మీరేదో ప్రశ్న అడుగుతా అన్నారండి. హలో హలో, నేను చెప్పండి, మీ ప్రశ్న ఏంటో చెప్పండి. వినిపిస్తోంది, క్లియర్ గా వినిపిస్తోంది, చెప్పండి. మ్యామ్, అంటే ఇప్పటి వరకు షో మొత్తం పూర్తిగా విన్నాను, జరిగింది. చాలా చక్కటి విశ్లేషణ, పూర్తి స్థాయిలో ఎలాంటి అంటే ఇప్పుడున్న పరిస్థితులను పూర్తిగా అర్థం పడుతూ ఉన్నటువంటి విశ్లేషణ చూశాను. సో ఇప్పుడు ఇందాక అడిగిన క్వశ్చన్ కి, మేడం అడిగిన క్వశ్చన్ కి ఒక కంటిన్యూస్ క్వశ్చన్ ఇది యాక్చువల్గా. సో అంటే బాధితుల పక్షంలో నిలబడడానికి వ్యవస్థ ఎప్పుడూ కూడా మొరాయిస్తూ ఉంటుంది. మనం హైదరాబాద్ దిశ కేసులో చూసినా సరే, లేదంటే మన ఇప్పుడు ఈ మధ్యప్రదేశ్ జరిగిన కేసు ఏదైతే ఉందో అది చూసినా సరే, సో ఇంకా వేరే ఎన్ని కేసులు చూసినా ఇదే బాధితుల పక్షం నిలబడడానికి మొరాయిస్తూ ఉంటుంది. సో దీన్ని ఎదుర్కోవడానికి ఎలా ఆర్గనైజ్ చేయాలి అని చెప్పి అనేటటువంటి క్వశ్చన్ ఒకటి అడిగారు. దానికి సబ్మిషన్ గా, అంటే ఇంకొక సబ్ క్వశ్చన్ గా, అంటే మనకి అంబేద్కర్ గారు, తర్వాత కాంచీరామ్ గారు, ఇలా చాలా మంది మనకి సంస్కర్తలు వచ్చినా సరే, ఈ ఇలాంటి అంటే సమాజంలో రావాల్సిన మార్పు అంత వేగంగా రావటం లేదు. అంటే మనం ఆశించిన స్థాయిలో రావటం లేదు. ముందు ముందు వచ్చే అవకాశం ఉంది లేదు అనేది, అంటే మనం వెయిట్ చేయాలి, పోరాడాలి అనే విషయం మీరు ఆల్రెడీ చెప్పారు. సో ఈ టైంలో అంటే యువత కానీ, లేదంటే ఈ మార్పు కోరుకునే వాళ్ళు కానీ దీని పట్ల, అంటే ఏదైతే మార్పు రావాలని అనుకుంటున్నారో దాని పట్ల ఆ పోరాట దాని పందాన్ని వదిలేసి వేరే మార్గాల వైపు వెళ్లకుండా ఉండాలి అంటే ఏ విధమైనటువంటి ఆర్గనైజ్డ్ థింకింగ్ కావాలి, ఏ విధమైనటువంటి పోరాట పందాన్ని ఎంచుకోవాలి, ఆ విషయం కొంచెం చెప్పండి. అంటే ఒకటి ఏంటంటే, ఇప్పుడు మన దేశంలో ఎప్పుడు కూడా స్వతంత్ర పోరాటంలో కూడా అనేక రకాల ధారలు ఉన్నాయి, డిఫరెంట్ స్ట్రీమ్స్ ఆఫ్ థాట్స్ ఉన్నాయి. వాళ్ళందరికీ ఒక కామన్ గోల్ ఉండేది, స్వతంత్ర సాధన అనేది. స్వతంత్ర సాధన ఏంటి అంటే, భగత్ సింగ్ది స్వతంత్రం వేరు, గాంధీజీ స్వతంత్రం వేరు, తర్వాత ఆర్ఎస్ఎస్ స్వతంత్రం కోరుకోలేదు అనుకోండి, అది వేరే సంగతి. అంబేద్కర్ స్వతంత్రం వేరు. వీళ్ళందరికీ డిఫరెంట్ డెఫినిషన్స్ ఉన్నాయి. కానీ వాటన్నిటిలో మీటింగ్ పాయింట్ ఏంటంటే ముందు బ్రిటిష్ వాళ్ళు పోవాలి అనేది. ఈ రకమైన మీటింగ్ పాయింట్లు భారతదేశంలో సమాజం మారాలి, పేద ప్రజలకు అనుకూలమైన సమాజం రావాలని కోరుకుంటున్న వాళ్ళందరూ, చట్టబద్ధమైన పాలన, రాజ్యాంగబద్ధమైన పాలన రావాలని కోరుకుంటున్న వాళ్ళందరూ, దేశంలో ప్రజాస్వామిక విలువలు, మానవత్వ విలువలు కూడిన సమాజం ఉండాలి అని కోరుకుంటున్న వాళ్ళందరూ మనం ఏ అంశాల మీద ఏకీభవించగలం అనేది ఆలోచించుకొని ఈ డిఫరెంట్ పాయలన్నీ ఒక చోటకి రావాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది. ఒక వేదికని పంచుకోవాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది. ఎక్కువగా ఉండటానికి ఒక కారణం ఏంటంటే, ఇప్పుడు సమాజం 70 ఏళ్ల తర్వాత ఒక జంక్చర్ కి వచ్చింది.
ఆ జంక్చర్ ఏంటి అంటే రాజ్యాంగం వల్ల ఇంతో అంతో సమాజంలో బీటలు వారుతున్న ఈ ఆధిపత్యపు కోటలు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ ఇప్పుడు కాంక్రీట్ పోసి సిమెంట్ వేసి అతికిచ్చి మళ్ళీ చాలా బలమైన దుర్గాలు కడుతున్న పరిస్థితి మనకుంది. కులము మతము ఏదైతే స్లోగా సంస్కరణోద్యమాలతో కలిపి కూడిన స్వతంత్రోద్యమ స్ఫూర్తున్నంత వరకు అవి తగ్గుతున్నట్టు మనకు పైకి కనిపిస్తే ఇప్పుడు మళ్ళీ మూఢనమ్మకాలు, మతోన్మాదము, మత విద్వేషము, కుల విద్వేషము, అణిచివేతలు ఇవన్నీ పనిగట్టుకొని పెంచి పోషిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి దీంట్లో ఎవరైతే రాజకీయంగా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారో రాజకీయంగా పనిచేస్తున్న వాళ్ళందరూ సామాజిక ఎజెండాని కూడా వాళ్ళ భుజాన వేసుకొని నడవాల్సిన అవసరం ఉంది. అట్లాగే సామాజిక ఎజెండా ఏదైతే ఉందో సంస్కరణోద్యమంలో పనిచేస్తున్న వాళ్ళు వీళ్ళు రాజకీయ రంగంలో కూడా వాళ్ళకి సంబంధించిన పాత్రని, అది డైరెక్ట్ పోటీ చేయాలని నేను అన్ను, ఇండైరెక్ట్ గానైనా ఏ రాజకీయ శక్తులు అధికారంలో ఉండాలనే దాని మీద వాళ్ళు కూడా పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నాలాంటి వాళ్ళంతా మాకు రాజకీయాలతో సంబంధం లేదు అని మాట్లాడడం అనేది ఇవాళ ఉన్న కాంటెక్స్ట్ లో చాలా పొరపాటు పని అవుతుంది. కాబట్టి ఈ విడివిడి మార్గాల్లో పనిచేస్తున్న వాళ్ళందరూ ఒక ఉమ్మడి సాధన. ఆ ఉమ్మడి సాధన ఏంటి? మనం వీలైనంత వరకు సమాజంలో కుల మత విద్వేషాలని, అంతరాలని, అణిచివేతని తగ్గించాలి. ఇది ఒక గోల్. ఇది చట్టబద్ధమైన గోలు. ఇది రాజ్యాంగం నిర్దేశించిన లక్ష్యం. ఇది నా రాజ్యాంగం నిర్దేశించింది గనక దీనికి చట్ట వ్యవస్థలకు కానీ లేకపోతే లా ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీస్కి కానీ లేకపోతే మామూలు పౌర సమాజానికి కానీ ఈ ఎజెండాలో అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. ఇలాంటి వాటిని భుజాన వేసుకొని ఈ శక్తులన్నీ ఏకమై నిలబడాల్సిన అవసరం ఉంది. ఒక యునైటెడ్ ఫ్రంట్ అంటే అది ఫార్మల్ ఫ్రంట్ అని అంటలేదు, ఒక ప్లాట్ఫామ్ షేర్ చేసుకోవాలి, ప్రజలందరికీ చెప్పాలి మేము చాలా సీరియస్ గా ఉన్నాము ఈ విషయంలో, మేము దీని మీదే పనిచేయదలుచుకున్నాము అనే సందేశాన్ని క్లియర్ అండ్ లౌడ్ అందరికీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది ఎందుకు అవసరం అంటే ఈ శక్తులన్నీ విడివిడి ధారలుగా ఉన్నంత కాలం ప్రజలకి ధిక్కరించే కాన్ఫిడెన్స్ రాదు. ప్రజలకి ధిక్కరించే కాన్ఫిడెన్స్ రావాలి అంటే అదిగో మన పక్కన మనకి ఏదైనా జరిగితే చూడడానికి అంతమంది ఉన్నారు, మన గురించి అరవడానికి అంతమంది ఉన్నారు అని ఒక ఊర్లో ఉండే వ్యక్తికి కూడా కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది అప్పుడు. కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ రావడం కోసం ఈ రకరకాల పాయలు వాళ్ళందరూ ఒక ప్లాట్ఫామ్ మీద సీరియస్ గా ఈ విషయం మీద మేము పనిచేస్తున్నాం అని పనిచేయడం ఒకటే కాదు, పనిచేస్తున్నట్టు కనిపించడం అవసరం, పనిచేస్తున్నట్టు అరవడం అవసరం, పనిచేస్తున్నట్టు కనబడడం అవసరం. ఓకే, వన్ మోర్ క్వశ్చన్ అండి. శరత్ తేజ సోమేనా. హలో హలో అండి, నమస్తే దేవి గారు. వినపడుతోంది కదా జ్యోత్స్న గారు? వినిపిస్తోందండి, చెప్పండి, అడగండి. నమస్తే అండి. నాది ఒక క్వశ్చన్ అండి. అంటే ఇది చాలా సంక్లిష్టమైన సమస్య. ఆడవాళ్ల మీద జరుగుతున్న లైంగిక హింస అనేది రకరకాల స్థాయిల్లో లిఖించబడ్డ చరిత్ర కన్నా ముందు నుంచి కూడా జరుగుతున్నట్టు మనకి వస్తోంది. మనం మార్పు తీసుకురావడం అనేది రకరకాల స్థాయిల్లో తీసుకురావాలి. అది చాలా కాలం పట్టేది, ఓర్పుగా వ్యవహరించాలని చెప్పి మీరు చెప్తున్న దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది. నా ప్రశ్న ఏంటంటే అంటే ఒక మామూలు ఒక నార్మల్ పర్సన్ గా మన రోజు వారి జీవితంలో మనం ఎట్లాంటి చిన్న చిన్న మార్పులు చేయవచ్చు అంటారు? అంటే ఇప్పుడు నేను అడిగే కాంటెక్స్ట్ ఏంటంటే మనం మనకి తెలిసిన వాళ్ళ ఇళ్లలోనో ఎవరిలోనో ఎవరినో పని వాళ్ళని తెచ్చుకుని పెట్టుకుంటూ ఉంటారు ఇంట్లో ఊరి నుంచి. వీళ్ళందరూ సాధారణంగా లోవర్ కాస్ట్ సంబంధించిన వాళ్ళు ఉంటారు, చిన్నపిల్లలు ఉండవచ్చు. అలాగే అంటే మన చుట్టూ చాలా మంది చిన్నపిల్లలు పనిచేస్తూ ఉంటారు కొన్ని చోట్ల. కానీ అనేది ఏంటంటే మనం కొన్నిసార్లు ట్రాఫికింగ్, ఈ సెక్షువల్ వైలెన్స్ అనేది లింక్ కనపడుతూ ఉంటుంది మనకి. ఆ ట్రాఫికింగ్ చేయబడి అంటే ఇలా వచ్చిన వాళ్ళు చాలా మంది మన చుట్టూనే ఉంటూ ఉంటారు. సో ఇలాంటివి కానీ ఇంకా ఇతరత్ర ఏమైనా మనం చూసినప్పుడు అప్పటికప్పుడు మనం ఏదైనా చిన్నగా ఏదైనా చెప్పి కానీ ఏమైనా ప్రయత్నం చేసి కానీ కొంతవరకు మన డైలీ లైఫ్ లో అట్లీస్ట్ మార్పు చెందడానికి ఏమైనా చేయగలుగుతా ఉంటారా? ఇలాంటి చిన్న వాటి మీద మన పరిధిలో మనం ఏం చేయగలుగుతా ఉంటాం ఒక నార్మల్? ఇప్పుడు మీరు చెప్తున్న ట్రాఫికింగ్ గానీ చైల్డ్ లేబర్ గానీ మీరు జడ్జీలతో సహా చాలా ఇళ్లలో చూస్తారు, పోలీసుల ఇళ్లతో సహా. చాలా రహస్యంగా మీరు చైల్డ్ హెల్ప్ లైన్కి కానీ విమెన్ హెల్ప్ లైన్కి కానీ ట్రాఫికింగ్ హెల్ప్ లైన్కి కానీ ఫోన్ చేస్తే మీ ఐడెంటిటీని సీక్రెట్గా ఉంచి దాని మీద చర్యలు తీసుకోవటానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు. ఇది ఒకటి.
ఎందుకంటే నాకు తెలిసిన చైల్డ్ హెల్ప్ లైన్స్ కానీ విమెన్ హెల్ప్ లైన్స్ లో ఆ అరేంజ్మెంట్ ఉంది. రెండోది మీరు అడిగింది ఓవరాల్ గా మనం ఉండే ప్రవర్తనల్లో మనం వ్యక్తిగతంగా చేసుకోవాల్సినవి ఏంటి. మన సన్నిహితులతో స్నేహితులతో మనకి తారసపడే రకరకాల సామాజిక వర్గాల ప్రజలతో మనం వ్యవహరించేటప్పుడు మనకు కూడా అనేక రకాల ప్రిజుడీస్ ఉంటాయి, నాకు కూడా ఉంటాయి. ఈ ప్రిజుడీస్ ఉన్న సందర్భంలో ఒక ప్రశ్న వేసుకోవాలని నేను అనుకుంటాను. మనం యూనివర్సల్ వాల్యూస్ ఉంటాయి, ఆ యూనివర్సల్ వాల్యూస్ లో మనం ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరిస్తున్నామా, మనం ఎదుటి వాళ్ళని మనుషులుగాను మనతో సమానమైన వాళ్ళుగాను మనం గుర్తించి తదనుగుణంగా మన ప్రవర్తన ఉంటుందా? ఈ రెండు ప్రశ్నలు గనక మనం వేసుకుంటే నేనే హక్కులైతే నాకు ఉండాలని నేను కోరుకుంటున్నానో ఈ హక్కులు నేను మిగిలిన వాళ్ళకు కూడా ఉన్నాయని నేను గుర్తిస్తున్నాను. ఈ మూడే గీటురాళ్ళు. ఈ మూడు గీటురాళ్ళు మనం పెట్టుకొని మన ప్రవర్తనని మనంతటి మనం అంచనా వేసుకుంటే మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం ఎక్కడ రైట్ చేస్తున్నాం మనకే అర్థమవుతుంది, చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఆ విషయం. కానీ మనం మన హక్కుల దగ్గరికి వచ్చేసరికి మన గౌరవాల దగ్గరికి వచ్చేసరికి మనం చాలా శ్రద్ధగా ఉంటాము, చాలా సార్లు గాయపడుతుంటాము. అదే మన ఇళ్లలో పనిచేసే వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి అంటే చాలా సింపుల్ గా మన ఇళ్లలో పనిచేసే వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి మనం తింటున్న ప్లేట్లలో వాళ్ళకి పెట్టడానికి ఇష్టపడం. దానికి హైజీనిక్ కారణాలు చెప్తాం, శుభ్రత ఉండదు అది ఇది అని చెప్తాం. కానీ మన ప్లేట్లన్నీ వాళ్ళే శుభ్రం చేస్తారనే విషయం మర్చిపోతాం. మనం అర్థం చేసుకోవాలి, అంటే చిన్న చిన్న విషయాలు రోజువారీ జీవితంలో ఉండే అనేక విషయాల్లో మనం ఈ పని చేయవచ్చు. కానీ ఈ పని చేస్తున్నప్పుడు నా జీవితానుభవంలో అనేక సందర్భాల్లో వాళ్ళు మనం చెప్పింది వాళ్ళు వినటానికి సిద్ధపడరు. అంటే వాళ్ళకి భయాలు ఉంటాయి. ఉదాహరణకి మా ఇంటికి కొంతమంది ఈ లాక్డౌన్ సందర్భంలో ఆఫీస్ లేదు కాబట్టి కొన్ని అర్జెంటుగా మాట్లాడాలన్న వాళ్ళని ఇంటికి రమ్మన్నప్పుడు కాస్త చదువుకున్న పిల్లలు అట్లా వస్తే, యూనివర్సిటీ పిల్లలు వాళ్ళు వస్తే మామూలుగా సోఫాల మీద కుర్చీల మీద కూర్చుంటారు. అదే చాలా పేదరికంలో ఉన్నవాళ్ళు, బీసీ కులాల వాళ్ళు కావచ్చు, దళితులు కావచ్చు, వాళ్ళు వస్తే వాళ్ళని కుర్చీ మీద కూర్చోండమ్మా అంటే వాళ్ళు కుర్చీ మీద చస్తే కూర్చోరు. మీరు బతిమాలండి బామాలండి వాళ్ళు కూర్చోరు. అట్లాంటప్పుడు నేనేం చేయాలి? నేను కూడా కింద కూర్చుంటాను. కింద కూర్చుని నాకు కూడా ఇక్కడే కంఫర్టబుల్ గా ఉంది చెప్పండి అని అడుగుతాను. అంటే దీంట్లో ఏదో ఒకటి జరగాలి. వాళ్ళు ఎందుకు అట్లా ఉన్నారు అంటే వాళ్ళకి ఉండే ప్రిజుడీస్ అవి ఉన్నాయి. మరి నేనేం చేయాలి? నాకు తప్పదు ఇంకా కింద కూర్చోవడం, ఎందుకంటే నేను సమానత్వం అని అనుకుంటున్నాను కాబట్టి నేను కిందకి వెళ్ళక తప్పదు. ఇది ఎందుకు జరుగుతోంది? చదువుకున్న పిల్లలు కుర్చీలో కూర్చోవడానికి వాళ్ళు ఏ కులానికి చెందిన వాళ్ళైనా వాళ్ళు ఏమి పెద్దగా హెజిటేట్ చేయరు, కూర్చుంటారు హాయిగా. కానీ వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి కొంచెం మిడిల్ ఏజ్ లో ఉన్న వాళ్ళు, గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు, బీసీ ఎస్సీ ఎస్టీ కులాల వాళ్ళని పైన కూర్చోండి అమ్మా అంటే కూర్చోరు. సో ఇది వాళ్ళకి తెలుసు, అది జరిగితే ఊర్లో ఏమవుతుందో వాళ్ళకి అనుభవం ఉంది. ఆ అనుభవం తాలూకు భయం ఉంది. అనుభవాల తాలూకు భయాల నీడలు వాళ్ళని వెంటాడుతాయి. వాటిని మీరు ఎంత నచ్చ చెప్పినా పరాయి వాళ్ళుగా ఉంటారు అనే విషయం వాళ్ళకి తెలుసు. అందుకని మనం దాన్ని ఆచరణలో ఎన్నిసార్లు చూపిస్తే వాళ్ళ నుంచి ఈ శతాబ్దాల నుంచి పేరుకున్న దాన్ని పోగొట్టగలమో నాకు తెలియదు. కానీ మనం ఈ పని చెయ్యాలి. రోజువారీ ప్రవర్తనలో అనేక మనం కూడా చాలా తేలిగ్గా, మనకి శ్రమ సంస్కృతి కూడా లేదు ఇక్కడ ఇండియాలో. మనం ఇప్పుడు ఒక ఆటో డ్రైవర్ వస్తే అతన్ని ఏమండి అని పిలవము కదా, మన నోటికి రాదు. ఒక కూరగాయల బండి అతన్ని మనం మర్యాదగా ఇవ్వండి అని అనం కదా, ఇవ్వు అనే అంటాం. చిన్న చిన్న పిల్లలు కూడా ఇంట్లో పనమ్మాయిని పేరు పెట్టి పిలుస్తుంటారు. ఎస్, అది ఎక్కడి నుంచి వచ్చింది? మనం శ్రమని గౌరవించలేని మనస్తత్వం నుంచి వచ్చింది. సో కాబట్టి దాని మీద మనం చాలా క్లియర్ గా చెప్పాలి. మా వాడికి చిన్నప్పుడు ఆటో డ్రైవర్ అంకుల్ అంటే, వాడు స్కూల్ కి ఆటో వెళ్ళేవాళ్ళు ఆటో డ్రైవర్ అంకుల్, ఆటో అంకుల్, అరటిబళ్ళ అంకుల్. మా వాడికి అండి అనడం రాదు కాబట్టి వాడి మర్యాద అనడం ద్వారా వాళ్ళందరినీ సమానం చేస్తూ ఉంటాడు. సో కాబట్టి మనం మన పిల్లలకి నేర్పించాలి.
ఎవరైనా పిల్లలు వాళ్ళ పట్ల అమర్యాదగా గాని పేరుతో గాని పిలుస్తుంటే క్లియర్ గా చెప్పాలి, యు ఆర్ ఎ చైల్డ్, నువ్వు రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో అని చెప్పి. అది మనం నేర్పడం మీదే ఆధారపడుతుంది. మనం నేర్చుకోవాలి, వాళ్ళకి నేర్పాలి. మనకి జాస్తి గారు ఉన్నారండి లైన్ లో. మీకు ఏమైనా క్వశ్చన్ ఉందా అండి? శ్రీనివాస్ జాస్తి గారు చెప్పండి. లేదండి, యాక్చువల్ గా శ్రీనివాస్ గారికి షో టైం ని మనం తీసుకున్నాం. ఆయన మనకి ఆల్మోస్ట్ హాఫ్ అవర్ ఆయన టైం మనకి ఇచ్చారు ఈ టాపిక్ ని మాట్లాడుకోవడానికి. థ్యాంక్ యూ అండి శ్రీనివాస్ గారు. మీరు ఏవైనా క్వశ్చన్ ఉంటే కూడా అడగొచ్చు. షూర్ అండి. కొంచెం ఇబ్బందికరమైన ప్రశ్న మరి. ఇప్పుడు పర్లేదు చెప్పండి. ఓకే, ప్రశ్న ఇబ్బందికరంగా ఉంటేనే మాకు ఛాలెంజ్ కదండి. ఓకే, నేను అంటే నా అనుభవంలో ఏంటంటే ఏది ఏమైనా అవతల వ్యక్తి మనస్తత్వం అనేది అంచనా వేయడం అనేది జాబ్ లో కానీ బిజినెస్ ఆర్ ఎనీథింగ్ చూడంగానే, లేకపోతే ఎంత క్విక్ గా అవతల మనిషిని అర్థం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఇంపార్టెంట్ అయినప్పుడు మన దేశ వ్యవస్థలో కులాలు కొంచెం హెల్ప్ చేస్తున్నాయి. ఆ హెల్ప్ చేస్తున్న దాన్ని కాదంటారా, అవునంటారా? ఏ రకంగా హెల్ప్ చేస్తున్నాయి అంటారు? కొన్ని ప్రిజుడిస్ ఉన్నాయి కదా కొన్ని కులాల మీద. కొంతమంది యావరేజ్ పీపుల్ ని ఎస్టిమేట్ చేయడానికి, అంటే వాళ్ళలో మెచ్యూరిటీ ఇనిషియల్ టెస్ట్ అంటాం కదా, లిట్మస్ టెస్ట్ చేయడానికి ఉపయోగపడుతున్నాయి కొంతమందికి. కొంతమందికి ఉపయోగపడకపోవచ్చు. అంటే మీరు అంటుంది క్యాస్ట్ స్టీరియోటైప్స్ అనేవి మనుషులను అంచనా వేయడానికి ఉపయోగపడుతున్నాయి అంటున్నారు. అంటే అది మేనేజ్మెంట్ కోర్సుల్లో, మనకి పెద్ద పెద్ద మేనేజ్మెంట్ కోర్సుల్లో కూడా కొన్ని హింట్స్ ఇస్తూ ఉంటారు బేసికల్ గా. అది ఇక్కడ మన వ్యవస్థకు వచ్చేటప్పటికి ఇక్కడ కూడా కొన్ని లాస్ట్ నేమ్స్ ని బట్టి కొంత ఎస్టిమేషన్ జరుగుతుంది, జరగదని కాదు. సో దట్స్ వేర్ ఐ గాట్ లిటిల్ కన్ఫ్యూజ్డ్ వెన్ సమ్ పీపుల్ ఆర్ సేయింగ్. యా, మీరు చెప్పండి. యాక్చువల్ గా క్వశ్చన్ అంటే ఆర్ యూ సేయింగ్ దట్ ఈ ఐడెంటిఫై చేసుకుంటారు అని అంటున్నారా? ఆ ఉన్న ప్రెజుడైస్ ని బట్టి క్యాస్ట్ ని ఐడెంటిఫై చేస్తారు అని అంటున్నారా? అంటే ఇప్పుడు మనం పొజిషన్ లో ఒక 100 పీపుల్ చేత పని చేయించుకోవాలి. నేను చెప్తాను, నేను ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తే పని చేయించుకోవాలి. బ్యాక్గ్రౌండ్ లో ఏదో వాయిస్ వస్తుంది. నాది కాదు విజయ్, మీ బ్యాక్గ్రౌండ్ వాయిస్ వస్తుందండి. హలో విజయ్. హలో, నాకు కొంచెం అర్థమైంది మేడం. యాక్చువల్ గా నేను చెప్పడానికి చెప్పండి, ఆయన చెప్పండి. ఆయన ఎగ్జాంపుల్ చెప్తా అంటున్నారు కదా, చెప్పండి మేడం. ఓకే ఓకే, డన్. ఒక పొజిషన్ లో మనం ఒక 100 పీపుల్ 200 పీపుల్ చేత మనం ఒక పని చేయించుకోవాలని మనకు టైం లిమిట్ కూడా 2-3 days ఉంటుంది. అప్పుడు ఒక రకంగా మనం ఏంటంటే గ్రూప్స్ డివైడ్ చేసి వాళ్ళకి అసైన్ చేయడానికి ట్రై చేస్తాం ఒక రకంగా వర్క్. అప్పుడు అసైన్ చేసేటప్పుడు ఇండియన్ మేనేజర్స్ కి ఇది బేసిక్ గా కూడా కొంచెం ఉపయోగపడుతుందని నా అనుభవంలో చెప్తుంది. ఐ డోంట్ నో హౌ ఫార్ యూ అగ్రీ. ఇది ఇండైరెక్ట్ గా ఒక రకంగా మెరిట్ కి సంబంధించిన ప్రశ్న. అంటే వీళ్ళకి మెరిట్ ఉంటుంది, లేకపోతే ఈ ప్రత్యేకమైన సామాజిక వర్గం ఈ రకమైన ప్రవర్తనని, ఈ రకమైన మానసిక స్థితిని కలిగి ఉంటుందని. కానీ నేను అనుకోవడం ఆ రకమైన మానసిక పరిస్థితి అది మొత్తం సామాజిక వర్గం, ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు కలిగి ఉండే అవకాశం లేదు. ఎందుకు లేదు అంటే కల్చరల్ స్టడీస్ లో ఇటీవల కాలంలో చాలా ఇంట్రెస్టింగ్ స్టడీ వచ్చింది. అదేంటి అంటే ముస్లిం సమాజం, కేరళలో ఉండే ముస్లిం సమాజం కేరళలో ఉండే హిందూ సమాజంతో ఎక్కువ సాంస్కృతికంగా ఒకే రకమైన అంశాలను కలిగి ఉంటుంది వాళ్ళు హైదరాబాద్ లో ఉండే ముస్లిం కుటుంబంతో పోలిస్తే. దీని నుంచి వాళ్ళు టోటల్ గా డిఫరెంట్ గా ఉంటారు సాంస్కృతికంగా. అంటే భాషా సంస్కృతి అనేవి ఆ ప్రాంతం వారీగా ఎంత కీలకమైన పాత్ర పోషిస్తాయని. అట్లాగే మీరు చూస్తే ఆంధ్ర తెలంగాణలో ఈ రెండు ప్రాంతాల్లో ఉండే దళిత కుటుంబాల్లో కూడా చాలా విపరీతమైన తేడాలు మీరు గమనిస్తారు. అట్లనే మిగిలిన కులాలకు సంబంధించి కూడా. కాబట్టి దీన్ని భారతదేశంలో ఉండే ఏ పరిస్థితిని కూడా ఒక మనాటనస్ గ్రూప్ గానో హోమోజీనియస్ గ్రూప్ గానో ఒకే కులాన్ని కూడా చూడడం సాధ్యం కాదు.
మనకి వేల కులాలు ఉన్నాయి. ఇప్పుడు 4 కులాలు చాతుర్వర్ణం అనేది కాదు కదా, ఇప్పుడు మనకి వేల కులాలకి సంబంధించిన విషయం. ఈ వేల కులాల్లో కూడా అనేక రకాలైన వైవిధ్యాలు, శాఖలు ఉన్నాయి. కాబట్టి మానసిక పరిస్థితి ఒక రకంగా ఉంటుంది అని చెప్పడం సాధ్యం కాదు. రెండోది, ఇక్కడ అంటరాని కులాలుగా ఉండేవాళ్ళు, మధ్యప్రదేశ్ లో అంటరాని కులాలుగా ఉండేవాళ్ళు ఒకే రకమైన బిహేవియర్ ప్యాటర్న్లు ఇండియన్ కాంటెక్స్ట్ లో కూడా కలిగి ఉండరు. అది సాధ్యం కాదు. సో కులాల్ని పరిగణలోకి తీసుకోవాలా అవసరం లేదా, ఒక సామాజిక అంతరం కింద అంటే తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ వీళ్ళందరినీ గుండుగుత్తగా తీసుకెళ్ళటం అనేది మళ్ళీ అది ఒక స్టీరియో టైపింగ్ అవుతుంది. అది మేనేజ్మెంట్, బ్యాడ్ మేనేజ్మెంట్ కూడా అవుతుంది. థ్యాంక్ యూ అండి దేవి గారు. చాలా విషయాలు రెండో చిన్న మాట్లాడుకున్నాం. క్వశ్చన్ ఉందండి, దీనికి సంబంధం లేని క్వశ్చన్. ఓకే. ఇప్పుడు నేను ఇది నమ్ముతున్నాను, నేనేం కులాలకి ఫర్ కాదు, అలా అని యాంటీ కాదు, ఐఎమ్ న్యూట్రల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను యాంటీ అనుకోండి, కాకపోతే మన దేశ సంస్కృతికి సంబంధించి నేర్చుకోవాలంటే కొన్ని మిగతా వాళ్ళతో కమ్యూనికేట్ చేయాలంటే కొన్ని గ్రాంధిక విషయాలు, ఏదైతే పురాణంలో లేకపోతే కొన్ని విషయాలు నేర్చుకోవాల్సి వస్తుంది జనరల్ నాలెడ్జ్ పరంగా కూడా. మీకు క్రికెట్ అంటే ఎట్లా ఇష్టం లేకపోయినా మీరు క్రికెట్ గురించి కొంతవరకు నేర్చుకోవాల్సి వస్తుందో వెన్ యూ వాంట్ టు మూవ్ ఇన్ ద సొసైటీ. మీరు అలాంటి వాళ్ళకి ఏమని సలహా ఇస్తారు? పిల్లలకి ఈ పురాణ గ్రంథాలు ఏ మతానికి సంబంధించింది అయినా సరే నేర్చుకోవాల్సిన అవసరం ఉందంటారా లేదంటారా? వ్యక్తిగతంగా చెప్పాలి అంటే, వ్యక్తిగతంగానే కాదు మొత్తంగా చెప్పాలంటే, భారతం, రామాయణం, భాగవతం, లేకపోతే అష్టాదశ పురాణాలు, ఉపనిషత్తులు, దర్శనాలు ఏవైతే ఉన్నాయో ఇంక్లూడింగ్ వేదాలు, ఇవి ఒక సుదీర్ఘ కాలంగా భారతీయ అంటలేదు నేను, భారతదేశ సంస్కృతిలో భాగంగా ఉన్నాయి. అయితే ఇది మొత్తమే భారతదేశ సంస్కృతి కాదు. భారతదేశ సంస్కృతిలో ఒక మేజర్ కోణాన్ని అర్థం చేసుకోవడానికి, సంక్లిష్టతల్ని అర్థం చేసుకోవటానికి, సామాజిక పరిస్థితుల్ని అర్థం చేసుకోవటానికి, గతాన్ని అర్థం చేసుకోవటానికి ఇవి చాలా ఎక్కువగా ఉపయోగపడతాయి. అందులో అనుమానం ఏమీ లేదు. ఈ ప్రతీకలు మన మానసిక చిత్రపటం మీద చాలా బలమైన ముద్రలు వేస్తాయి. కాబట్టి భారతదేశాన్ని అర్థం చేసుకోవాలనుకున్న వాళ్ళు వీటిని తప్పనిసరిగా చదివి తీరాలి. అందరూ నేర్చుకోవాలి, అందరూ చదువుకోవాలి అంటే అది నేను చెప్పలేను. ఎందుకంటే ఏ దేశానికి సంబంధించిన పురాణాలు అవి అందరూ నేర్చుకుంటారు. మన దేశంలో రామాయణం నేర్చుకోవడం ఎంత ఇంపార్టెంటో, మన దేశంలో గంగ జాతర గురించి నేర్చుకోవడం కూడా అంత ఇంపార్టెంట్. మన దేశంలో రామాయణం భాగవతం చదువుకోవడం ఎంత ఇంపార్టెంటో, మనం కట్టమైసమ్మ, బతుకమ్మల గురించి నేర్చుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ రెండు సంస్కృతిలో భాగాలు. ఒకటి మౌఖిక సంస్కృతి కావచ్చు, ఒకటి లిఖిత సంస్కృతి కావచ్చు. లిఖిత సంస్కృతిని లేకపోతే మనకి ఏదైతే సంస్కృతిగా చెప్పుకుంటున్నామో ఈ పురాణాలన్నిటినీ, వాటిని మాత్రమే నమ్మి మౌఖిక సంస్కృతిని పక్కన పెట్టడం అంటే, ఈ దేశంలో మౌఖిక సంస్కృతి విపరీతంగా విస్తారంగా ప్రచారంలో ఉంది. కాబట్టి దాన్ని తృణీకరించడం అంటే ఈ దేశాన్ని అర్థం చేసుకోవటం కాదు. ఈ దేశంలో ఆధిపత్య వర్గాలు రాసిన దాన్ని మాత్రమే అర్థం చేసుకోవడం అవుతుంది. ఈ దేశంలో వాల్మీకి రామాయణాన్ని మాత్రమే చదువుతాను, అది మాత్రమే అర్థం చేసుకుంటాను అంటే మిగిలిన 300 రామాయణాలు ఏమైపోవాలా? కాబట్టి చరిత్రని అర్థం చేసుకోవడం కోసం, సాంస్కృతికంగా స్టడీ చేయటం కోసం నేర్చుకోవడం ఒకటి. ఇన్ జనరల్ గా మీరు మాట్లాడదలుచుకుంటే, ఇన్ జనరల్ గా దేశంలో ఉండే వైవిధ్యాన్ని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అంటాను నేను. శ్రీనివాస్ గారు, అంటే మన ఓన్లీ అవే కాదు కదండి, మన సంస్కృతి ఎంత గొప్పది అని తెలుసుకోవడానికి, ఒక అంచనా వేసుకోవడానికి ఇతర దేశాల సంస్కృతుల్ని కూడా తలుచుకోవడం అంతే ఇంపార్టెంట్. అప్పుడే కదా మనకి మనం ఎలా ఉన్నాం, బయట వాళ్ళు ఎలా ఉన్నారు, ఇక్కడ మన ప్రగతి పదంలో మనం ఎంత వెనుకున్నాము, ఎంత ముందున్నాము అనేది ఒక అంచనా వేసుకోవడానికి కేవలం మనకు తెలిసిన కొన్ని పుస్తకాలని చదివితే సరిపోదు, మిగతా వాటిని కూడా చదవాల్సిన అవసరం. అదొక్కటే కాదు జ్యోత్స్న గారు, భారతదేశ సంస్కృతి గాని, ఏ దేశ సంస్కృతి గాని సుసంపన్నం అయింది అంటే, వైవిధ్యభరితంగా ఉంది అంటే, అనేక సంస్కృతుల నుంచి అది ఆదాన ప్రదానాలని చేసుకుంది, ఇచ్చిపుచ్చుకుంది అని అర్థం. ఆ ఇచ్చిపుచ్చుకునే ప్రాసెస్ ఏంటి అనేది అర్థం కాకుండా ఒక వాల్మీకి రామాయణాన్ని
ఒక వ్యాస భారతం ఏదైతే 800 శ్లోకాలతో మొదలై 1,25,000 శ్లోకాలకి ఎగిలిందో దీంట్లో ఉండే ప్రక్షిప్తాలని అర్థం చేసుకోకుండా అదేదో ఒక రోజులో లేకపోతే ఒక కవి ఒక ప్రత్యేకమైన కాలంలో రాసి పడేసిన కావ్యంగా అర్థం చేసుకుని దాన్ని వల్లించటం వల్ల దేశ సంస్కృతి అర్థం కాదని చెప్తున్నా. అవునండి, అంటే కొలాబరేషన్, ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ అనేవి భారతదేశ చరిత్రలోనే ఎప్పటి నుంచో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మనం బాగా పవిత్రంగా అయితే భావిస్తాం. భారతదేశంలో అనేక రకాల సంస్కృతులు వస్తే వాటన్నిటినీ కలుపుకుపోగలిగిన ఒక శక్తి ఇక్కడ, వైబ్రెన్సీ ఇక్కడ ఉంది. రెండోది నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యే అంశం అది. అంటే ఒక ఆస్తిక దర్శనాలు 6 ఉంటే నాస్తిక దర్శనాలు 6 ఉండగలిగిన దేశం మంది. దర్శనాలన్నీ ఆస్తిక దర్శనాలు అనుకుంటారు, కాదు. ఈక్వల్ గా నాస్తిక ఆస్తిక దర్శనాలు ఉన్న తత్వచింతన ఈ దేశంలో ఉండగలిగింది, సమాంతరంగా నడవగలిగింది. రెండో అంశం ఏంటంటే మనకి వేరే మనుషుల్ని చూడని అండమాన్ ఆదివాసుల దగ్గర మొదలు పెడితే అంతరిక్షంలోకి వెళ్ళడానికి రెడీగా ఉండే వాళ్ళ వరకు ఉండే వివిధ సమాజాల యొక్క సంస్కృతి కూడా సమాంతరంగా ఈ దేశంలో నడుస్తూ ఉంటుంది. దాన్ని బట్టి దీని యొక్క లోతుని, దీని యొక్క విస్తృతిని మనం అర్థం చేసుకోవాలి. ఈ లోతుని విస్తృతిని చూడకుండా కొన్ని పురాణాల నేపథ్యంలోనో కొన్ని బాగా ప్రచారంలో ఉండే సంస్కృతికి సంబంధించిన వైభవోపేత చిహ్నాల నుంచో దేశ సంస్కృతిని, ఈ దేశ ప్రజల సంస్కృతిని అంచనా వేయడం అంటే ఈ దేశ ప్రజల సంస్కృతికి, ఓవరాల్ సంస్కృతికి కూడా అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. దేవి గారు, నేను అపర్ణానండి. లాస్ట్ క్వశ్చన్ ఒకటి ఉంది, టైం ఉందా? చాలా చక్కగా వివరించారండి. అది మనం ఇందాక అనుకున్నట్టు మార్పు రావాలంటే సిస్టమ్ నుంచి టాప్ డౌన్ కాకుండా సొసైటీ నుంచి బాటమ్ అప్ అప్రోచ్ అయితే అది ఎక్కువ సస్టైనబుల్ గా ఉంటుంది, అది మార్పు వచ్చే ఛాన్స్ అక్కడ ఎక్కువ ఉంటుంది అనుకున్నాం కదా. అలాంటప్పుడు స్పెషల్లీ ఇప్పుడు సిటీ అర్బన్ యూత్ లో నేను చూసిన చాలా మా కొలీగ్స్ కానీ ఫ్రెండ్స్ కి వాళ్ళకి అసలు ఈ సో కాల్డ్ అప్పర్ కాస్ట్ వాళ్ళకి అసలు కాస్ట్ అవేర్నెస్ ఏ లేదండి. వీ డోంట్ సీ కాస్ట్ అంటారు, అంటే దే ఆర్ ప్రివిలేజ్డ్ ఎనఫ్ టు బి కాస్ట్ బ్లైండ్. సో కానీ వీళ్ళ నంబర్ చాలా తక్కువ ఉన్నా కానీ టోటల్ ఇండియన్ పాపులేషన్ తో పోలిస్తే వీళ్ళ వాయిస్ చాలా యాంప్లిఫై అయ్యి వినిపిస్తుంది త్రూ సోషల్ మీడియా అయినా కానీ, లేకపోతే బికాస్ దే ఆర్ హర్డ్ మోర్ ఇన్ ద పొలిటికల్ స్పెక్ట్రమ్ అండి. అట్లాంటప్పుడు వీళ్ళకి ఇట్లా ఏదైనా ఈ హాత్రాస్ లాంటి కేసు అయినప్పుడే వీళ్ళకి అసలు ఇట్లా కూడా జరుగుతుందా, ఇంత దారుణంగా కూడా జరుగుతుందా, అసలు ఇంత డిస్క్రిమినేషన్ ఉందా అని తెలుస్తుంది. సో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అట్లాంటివి, అంటే అసలు ముందు అవేర్నెస్ ఇంకా అవేర్నెస్ తేవాల్సిన అవసరం ఉందని నాకు అనిపిస్తోందండి. ఇట్లాంటి వాటికి యూత్ ఓరియంటెడ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవేర్నెస్ చేయడానికి మోస్ట్ కొన్ని వేస్ ఏమంటారు, ఎట్లా చేయొచ్చు అంటారు? అంటే మీరు చెప్తున్న హైఫై ప్రివిలేజ్డ్ సెక్షన్స్ కి అవేర్నెస్ తో పని లేదండి. వాళ్ళు ఏ అజ్ఞానంలో అయితే ఉన్నారో ఆ అజ్ఞానాన్ని వాళ్ళు ఆనందంగా కొనసాగిస్తారు. వాళ్ళు మనం ప్రయత్నించినా వినరు. దట్ హ్యాస్ బీన్ మై ఎక్స్పీరియన్స్. ఎందుకంటే నాలెడ్జ్ పొందడానికి కూడా జీవితంలో కొంత డిప్రివేషన్ అవసరం. నాకు నాలెడ్జ్ కావాలి, నేను అవగాహన చేసుకోవాలనే తపన రావడానికి, కనీసం వినడానికి సిద్ధపడాలంటే జీవితంలో ఏదో తేడా ఉంది అనే అభిప్రాయం మనకు కలగాలి. చాలా మంది అదొక్కటే అనరు. మీరు ఇంకా ఆడవాళ్ళ గురించి ఏడుస్తారేంటండి, ఆడపిల్లలందరూ సమానం అయిపోయి ఆడవాళ్ళందరూ చట్టాలు దుర్వినియోగం చేసేసే దశ వస్తే మీరింకా ఆడవాళ్ళు సమానత్వం లేదు అంటారేంటని అడుగుతారు. దీంట్లో నిజాలేంటో ఆడవాళ్ళందరి జీవితానుభవాల్లో మనం చెప్పొచ్చు. కాబట్టి వాళ్ళకి అవగాహన కల్పించడం అనేది కాదు, వాళ్ళకి అవగాహన ఎందుకు అవసరం లేదనేది మనం అర్థం చేసుకోవాలి. అవగాహన కావాలనే తపన ఎవరికి ఉంటుంది అంటే అవగాహన లేకపోవడం వల్ల జీవితంలో ఏమేం కోల్పోతున్నాము అనేది అనుభవం రీత్యా అర్థమైన వాళ్ళందరికీ ఉంటుంది. అట్లనే నేను చెప్పే మాటలు మధ్యతరగతి కంటే డిస్క్రిమినేషన్ గురించి నేను చెప్పే మాటలు అత్యంత ఎక్కువగా గ్రామీణ ఆడవాళ్ళకి అర్థమవుతాయి. నాకు వాళ్ళు ఒకసారి నేను ఇట్లా తేడా ఉంది అని చెప్పిన తర్వాత వాళ్ళు చెప్పే ఎగ్జాంపుల్స్ కి నాకు తల తిరిగిపోతూ ఉంటుంది. మీకు అట్లాంటి ఉదాహరణ ఒకటి చెప్తా. వీళ్ళు ఎందుకు అర్థం చేసుకోరు, వాళ్ళు ఎందుకు. నేను
చాలా చిన్నప్పుడు ఒకళ్ళ ఇంటికి వెళ్ళా. నేను వెళ్ళి ఒక ప్రశ్న అడిగా. ఆంటీ ఆవిడ ఏదో స్విచ్ బోర్డులో తేడా వచ్చిందని రెంచు పెట్టి తిప్పుతోంది, స్క్రూ డ్రైవర్ పెట్టి తిప్పుతోంది. నేను అన్నా, ఆంటీ మా ఇంట్లో నేను మీ ఇంట్లో మీరు ఈ కరెంటు బోర్డులతో పని ఏంటండి, ఇంట్లో మీ ఆయన గాని మా ఆయన గాని ఎందుకు చేయరు? ఆవిడ చాలా స్పష్టంగా చెప్పింది, దానికి కారణం ఉందమ్మా, నువ్వు పోయినా నేను పోయినా మన ఆయనలకి రెండో పెళ్ళం వస్తుంది, వాళ్ళు పోతే మనకి రెండో మొగుడు రాడు అని. అంటే ఆవిడ ఆమె విప్లవకారిణి, ఫెమినిస్టు కాదు, ఆమె మామూలు సంసారం చేసుకునే గృహిణి. ఎందుకని చక్కగా చెప్పగలిగింది? ఆ జీవిత అనుభవం ఎక్కడి నుంచి వస్తుంది, ఈ తేడాలు, ఈ రెండు రకాల విలువలు ఎట్లా ఉంటాయి మగవాళ్ళకి ఆడవాళ్ళకి అనేది వాళ్ళు చెప్పగలుగుతారు. వీళ్ళకి ఆ కాన్షియస్నెస్ ఎట్లా ఉండదంటే, నేను ఒక ఇట్లాంటి హైఫై కాలేజీకి ఒకసారి ఒక వర్క్ షాప్ చేయడానికి వెళ్ళా. ఆడపిల్లలు మగపిల్లలకి మధ్య డిస్క్రిమినేషన్ ఉంది అనేది వాళ్ళు అంతటా వాళ్ళు రియలైజ్ అయ్యేలా చేయటానికి నాకు వారం రోజులు పట్టింది. కాబట్టి మోర్ ప్రివిలేజ్డ్ యు ఆర్, మోర్ ఇగ్నోరెంట్ యు ఆర్ అబౌట్ ద సోషల్ ఫ్యాక్ట్స్. అట్లనే అయితే ఒక విషయం ఉంది, నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించే విషయం ఏంటంటే, బస్తీలలో హైదరాబాద్ బస్తీల కంటే హైదరాబాద్ రిచ్ ఏరియాస్ లో 21% మంది ఆడపిల్లల సంఖ్య తక్కువ ఉంది 0 to 6 ఏజ్ గ్రూప్ లో. అంటే రిచ్ అండ్ ప్రివిలేజ్డ్ డిస్క్రిమినేషన్ లేదని చెప్తారు కదా, వాళ్ళు ఎంత బాగా ఈ డిస్క్రిమినేషన్ ని ఎంత సోఫిస్టికేటెడ్ గా అమలు చేసుకుంటారు అనేది చెప్తున్నా. వీళ్ళందరూ పాపం అబార్షన్లకు వెళ్ళి ఆ కడుపులు యూట్రస్లు చించుకుంటా ఉంటారు. వాళ్ళు కన్సీవింగ్ స్టేజ్ లోనే XY సెల్స్ ని ఫిల్టర్ చేసేసి కన్సీవింగ్ స్టేజ్ లోనే X క్రోమోజోమ్ ని వాళ్ళు పక్కన పెట్టేస్తారు. స్పెర్మ్ లో X స్పెర్మ్ ని పక్కన పెట్టేసి ప్రీ కన్సీవింగ్ టైంలోనే గర్ల్ చైల్డ్ ఎలిమినేట్ చేస్తారు. సో నో క్వశ్చన్ ఆఫ్ అబార్షన్. సో అది సోఫిస్టికేషన్. సో రెండోది, సమాజాన్ని మార్చడంలో ప్రివిలేజ్డ్ సెక్షన్స్ వహించే పాత్ర చాలా తక్కువగా ఉంటుంది. మిడిల్ క్లాస్, ఆలోచించగలిగిన మిడిల్ క్లాస్ ఎవరైతే ఉంటారో, మాట్లాడగలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, సమాజం పట్ల తపన, కన్సర్న్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, వీళ్ళు అవగాహన విషయంలో, అర్థం చేసుకునే విషయంలో పోషించే పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. దేవి గారు, శరత్, నాకు ఒక క్వశ్చన్ వచ్చిందండి ఇందాక ఆవిడ అపర్ణ గారు అడిగినప్పుడు. అంటే ఇప్పుడు ఒక మనకి ఒక కన్సర్న్ పడిపోతుండదు ఈ మధ్య తరచుగా ఏంటంటే, ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు మీడియాలో ప్రత్యేకంగా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కొన్ని సంఘటనలకే ఎక్కువ అటెన్షన్ వస్తుంది. ఎక్కడైతే పీడిత వర్గాలకి లేకపోతే పీడిత కులాలకి సంబంధించిన బాధితులు ఉన్నారో అట్లాంటి కేసులు ఎక్కువ వినపట్లేదు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అన్నది ఒకటి. అయితే అట్ ద సేమ్ టైం మనకు తెలుస్తుంది ఏంటంటే, మెయిన్ స్ట్రీమ్ మీడియా అన్నది నిజానికి అది అవుట్ ఆఫ్ మెయిన్ స్ట్రీమ్ అవుతూ సోషల్ మీడియానే మెయిన్ స్ట్రీమ్ అవుతుంది కొంత. ఎందుకంటే ఎక్కువ మంది వాళ్ళ సమాచారం, వాళ్ళ న్యూస్ అనేది సోషల్ మీడియాలో చూస్తున్నారు కాబట్టి సోషల్ మీడియాలో ప్రత్యేకంగా ఇంకా చాలా అంటే తగినంత స్థాయిలో హైలైట్ అవ్వట్లేదు రేప్స్, అంటే లైంగిక దాడులు కానీ, ఆడవారి మీద జరుగుతున్న ఆకృత్యాలు కానీ ఇన్ జనరల్, అండ్ ఇన్ స్పెసిఫిక్ పీడిత వర్గాల మీద జరుగుతుంది. సో అట్లాంటి పక్షంలో సోషల్ మీడియా అవేర్నెస్, సోషల్ మీడియాలో ఎక్కువ వీటి మీద వీటిని అవగాహన తీసుకురావడానికి, అవేర్నెస్ తీసుకురావడానికి ఏమైనా చేయొచ్చు అంటారంటే ఆ మార్గం ఏమైనా ఉందంటారు? డెఫినెట్ గా చేయొచ్చండి. సోషల్ మీడియా అనేది ఒక రకంగా చూస్తే చాలా డెమోక్రటిక్ గా ఫంక్షన్ అయ్యే అవకాశం ఉంది. ట్రోలింగ్ లేకపోతే ఆర్గనైజ్డ్ ఐటీ సెల్స్ ఏవైతే ఉంటాయో లక్షల సంఖ్యలో ఫేక్ న్యూస్ ని, ఫేక్ మెసేజెస్ ని, ఫేక్ ట్విట్టర్స్ ని వాళ్ళు వాటితో దీనికి అంతటిని ముంచెత్తకపోతే, వరదలాగా బురద పోసిపోకపోతే, వాటి మధ్యలో ఇప్పుడు మనకి చెప్తుంది ఏంటంటే, సోషల్ మీడియాలో వచ్చే వాటిల్లో దాదాపుగా 90% ఫేక్ న్యూస్ ఉంటుందని. ఆ ఆన్స్లాట్ ముందు 10% నిజాయితీ కలిగింది, 10%
వివాదాలు సృష్టించడంలో బిజీగా ఉంది. యాక్చువల్గా అది బ్యూటిఫుల్ డెమోక్రాటిక్ ప్లాట్ఫామ్, కానీ అది కూడా యూటిలైజ్ చేసుకోవడానికి వాళ్ళు సిద్ధపడుతున్నారు. అయితే దీంట్లో ఉండే గొప్పదనం ఏంటంటే వాళ్ళు దీన్ని పూర్తిగా ఉపయోగించుకోలేరు. ఉపయోగించుకోవడం సాధ్యం కూడా కాదు. దానికి మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఈ మధ్య మన్ కీ బాత్ కుక్కల గురించి, భారతీయ కుక్కల గురించి మేము విందాల్చుకోలేదు, అన్ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడండి అని లైకులు అన్లైకులు కొట్టేసి అన్ఎంప్లాయ్మెంట్ డే అన్ఎంప్లాయీస్ అందరూ సెలబ్రేట్ చేశారు, చదువుకున్న నిరుద్యోగులు సోషల్ మీడియాలో. దెబ్బకి టారెత్తిపోయారు ఐటీ సెల్ వాళ్ళంతా. సో దీన్ని వాడుకుంటే ఇది అద్భుతమైన సాధనం అవుతుంది. అది ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఈ హత్రస్ కేసు కూడా సోషల్ మీడియా ద్వారానే పాపులర్ అయింది. సోషల్ మీడియా ద్వారానే ఇంత కల్లోలం, ఇంత కన్సర్న్ స్టార్ట్ అయింది. సోషల్ మీడియా చక్కటి ప్లాట్ఫామ్ దానికి. అయితే వాడుకోవడంలో చక్కగా వాడుకోవచ్చు, వాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది. దీన్ని గుర్తించడంలో ఇట్లాంటి మనలాంటి సంస్థలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం దాని మీద ఇంకా ఎక్కువగా పనిచేయటంలో ఆర్గనైజ్డ్ గా పనిచేయాల్సిన అవసరం ఉంది. దట్స్ ఎ వెరీ గుడ్ ప్లాట్ఫామ్ యాక్చువల్లీ. రెండోది మీరు అంది మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏదైతే ఉందో, ఇది నెట్, సామాజిక మాధ్యమాలు అనేవి మన దేశంలో డిజిటల్ డివైడ్ చాలా ఎక్కువగా ఉంది. ఈ డిజిటల్ డివైడ్ నేపథ్యంలో సామాజిక మాధ్యమాలు చదువుకున్న యువతకి వీళ్ళకి అందుబాటులో ఉంటున్నాయి. అది కూడా అందరికీ అన్ని అందుబాటులో లేవు. సో దీని యాక్సెస్ అనేది చాలా తక్కువగా ఉంది. అట్లాంటప్పుడు దాన్ని టీవీ మీడియా ఏదైతే ఉందో అది ఈజీ యాక్సెస్ గా ఉంది. అట్లాంటప్పుడు దాన్నే మెయిన్ స్ట్రీమ్ మీడియాగా పిలుస్తారు. ఇది ఎప్పటికీ మెయిన్ స్ట్రీమ్ మీడియా అవుతుంది భారతదేశంలో అండ్ దేశంలో అనేది మనం ఇంకా వేచి చూడాల్సిన అవసరం ఉంది. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో రావడానికి కారణం ఏంటంటే అర్బనైజ్డ్, ఎడ్యుకేటెడ్, న్యూలీ డెవలప్డ్ సెక్షన్స్ గా, న్యూలీ డెవలప్డ్ రిచ్ అంబిషియన్ సెక్షన్స్ గా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే టీవీ మాధ్యమాలని శాసిస్తారు. వాళ్ళే ప్రేక్షకులుగా కూడా ఉంటారు. ఎక్కువ సందర్భాల్లో మీరు చూడండి, 22 కోట్ల మంది వలస కార్మికులు ఒక 10 మంది కలిసి రూమ్ లో ఉండేవాళ్ళు, వాళ్ళు రాత్రికి చచ్చి చెడి పని చేసుకున్న తర్వాత వచ్చి ఏం చూస్తారు? నీ న్యూస్ రాజకీయాలు చూడరుగా ఏదో సినిమానో ఓ పాట చూసి పడుకుంటారు. సో దీనికి మహారాజు పోషకులు ఎవరు అనే దాన్ని బట్టి ఉంటుంది. ఈ మహారాజు పోషకులు ఒక 40 కోట్లుగా ఉన్న మిడిల్ క్లాస్ జనం. సో ఈ మిడిల్ క్లాస్ ను ఉద్దేశించి వాళ్ళకి అట్రాక్టివ్ గా ఉండేవి, వాళ్ళ సానుభూతి పొందే న్యూస్లే చూపిస్తారు. లేకపోతే ఈ రాజ్పూత్ ఎవరైతే ఉన్నారో సుశాంత్ సింగ్ రాజ్పూత్, ఆయనదిను, కంగనా రనౌత్ది, రియా చక్రవర్తిది 3 నెలల పాటు మెయిన్ స్ట్రీమ్ ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్ ఎట్లా నడపగలుగుతాయి వాళ్ళ సానుభూతి లేకపోతే? రెండో పక్కన ఇక్కడ మాకు మన తెలుగు ఛానల్స్ లో అమీన్పూరు, లేకపోతే సెట్టిపాలెం, లేకపోతే మొయినాబాదు, ఖమ్మము, ఇవాళ సూర్యాపేట, వీటికి ఎక్కడో పేపర్లో చివరి ముక్క ఎక్కడో వేసినట్టుగా ఎక్కడో స్క్రోలింగ్ లో భాగంగా కొనసాగిపోయే వార్తలుగా ఇవి ఎందుకు మిగులుతాయి? ఇవి మార్జినలైజ్డ్. అసలు యాక్చువల్ గా స్త్రీలకి సంబంధించిన ఇష్యూస్ మార్జినలైజ్డ్. స్త్రీలకు సంబంధించిన మెయిన్ స్ట్రీమ్ ఇష్యూస్ ఏంటంటే ఆ ఆటలాడుకోవటాలు, సీరియల్స్. ఈ నిజ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఉపాధికి సంబంధించి మీరు ఎక్కడన్నా చూసారా? మెయిన్ స్ట్రీమ్ లో ఆడవాళ్ళు ఈ లాక్డౌన్ లో ఎంత ఉపాధి కోల్పోయారు, వాళ్ళ పరిస్థితి ఏంటనేది ఎక్కడన్నా చూసారా? సో ఉపాధి చర్చ వచ్చినప్పుడు కూడా మగవాళ్ళ వైపు నుంచే ఉపాధి కోల్పోయారనే స్టడీస్ వస్తాయి. సో ఈ ప్రత్యేకతలు ఏవైతే ఉన్నాయో వీటి మీద ఎక్కడ మెయిన్ స్ట్రీమ్ మీడియా చర్చించడానికి, నిజమైన సమస్యల గురించి చర్చించడానికి సిద్ధపడలేదు. రెండోది, అసలు మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం ఇవాళ ప్రజలకు సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని చర్చించకుండా ఉండడం కోసమే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉంది. అది దళితులు ఇదొకటే కాదు, తర్వాత దళితులకు సంబంధించి ఇంకోటి కూడా ఉంది. ఇప్పుడు ఈ దిశ కేసులో పాపం క్షమించుగాక అని చెప్పి మరి చెప్తున్నాను. దిశ కేసులో దిశ చక్కగా ఉంటుంది, కానీ ఇప్పుడు చదువురాని హత్రస్ కేసు అమ్మాయి, పొలాల్లో పనిచేసే అమ్మాయి ఇంత చక్కగా ఇంత సానుభూతి సృష్టించేదిగా ఉండదుగా, ఆ చిత్రం ఉండదుగా. ఒక 60 ఏళ్ల ఆవిడ మీద అత్యాచారం జరిగితే
ఈ దిశ మీద జరిగిన అత్యాచారం, ఆమె మీద జరిగిన అత్యాచారం, ఈ రెంటికి ఒకే రకమైన సానుభూతి రాదుగా. సో గ్లామర్ అనేది కూడా చాలా ఎక్కువగా ఈ రిపోర్టింగ్ లో పనిచేస్తూ ఉంటుంది. దట్ ఈస్ ఎ ప్రూవెన్ ఫ్యాక్ట్. కాబట్టి అర్బన్ మిడిల్ క్లాస్ అప్వర్డ్ మూవింగ్ కేసెస్కి వచ్చినంత పబ్లిసిటీ ఏదైతే ఉందో వీళ్ళకి రాదు. దానికి తోడు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఇట్ ఈస్ డామినేటెడ్ బై అగైన్ అప్పర్ కాస్ట్. సో అప్పర్ కాస్ట్ తో డామినేట్ అయిన మీడియాలో దళితులకు సంబంధించి ప్యాట్రనైజింగ్ టోన్స్ తో మాట్లాడతారు తప్ప ఇట్ ఈస్ దేర్ రైట్ టు బి సీన్ అనే దృక్పథంతో మాట్లాడడం చాలా కష్టమైన విషయం. అంటే మీరు అంటుంది ఏదో జాలి వలకపోస్తున్నట్టు, లేకపోతే మీకేదో మేము ఫేవర్ చేస్తున్నాం, మీకు టీవీలో స్పేస్ ఇచ్చిన తరహాలో డీలింగ్ ఉంటుంది తప్పితే అంతేగా వాళ్ళకు కూడా ది డిజర్వ్ స్పేస్ అన్న తరహాలో ఉండదు. వాళ్ళు కూడా సర్వీస్ ఇదంతా ఒకటే అన్న పదం కనబడదు. అంతే కదండి. ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ డిస్కస్ చేయడానికి నన్ను ఎవరైనా పిలుస్తారా? మీరు చూసారా? మాకు మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ గురించి మాట్లాడే దిమాకే లేదు మాకు ఆడవాళ్ళకి. సో ఆ టోకెనిజం కూడా ఉంటుంది కదా. అంటే ఇప్పుడు ప్రత్యేకంగా అంటే ఏదైనా పర్టికులర్ వర్గానికి సంబంధించిన ఇష్యూలో వాళ్ళు తీసుకొచ్చి ఒక వర్గాన్ని వాళ్ళు తీసుకొచ్చి పెడతారు టోకెన్ ప్రతినిధిగా, అంతేగాని వాళ్ళకి స్పేస్ ఇవ్వకపోవచ్చు. అలాగే వాళ్ళు వేరే అంశాలు మీరు అన్నట్టు ఖచ్చితంగా ఐ థింక్ దట్స్ అ వెరీ వ్యాలిడ్ పాయింట్. మీరు అన్నట్టు వారు ఆ డిస్కషన్ కాక వేరే డిస్కషన్ లో కూడా పాల్పంచుకుంటారన్న తరహాలో ట్రీట్ కూడా చేయరు. సమస్య లేదు. హలో హలో అండి, వివేకానంద్ గారు. నమస్తే మేడం, నేను మాట్లాడొచ్చు? చెప్పండి. నమస్తే దేవి గారు. నేను మీ వీడియోస్ చూస్తానండి, బాగా లైక్ చేస్తాను. మీ మాస్ వాయిస్ లోనే ఇక్కడ ఒక ఛానల్లో వస్తుంది. ఇక్కడ 2-3 క్వశ్చన్స్ ఉన్నాయండి, మీకు పాసిబుల్ అయినంత వరకు ఆన్సర్ చేయండి. ఒకటేమో ఇక్కడ మన యుఎస్ లో ఒక తెలుగు రైటర్ ఉన్నారండి దేవి గారు, సుజాత గిడ్లా అని చెప్పి. ఆవిడ యాంట్స్ అమాంగ్ ఎలిఫెంట్స్ అని చెప్పి ఒక బుక్ రాశారు. ఐ థింక్ ఆల్మోస్ట్ 3 years అయిపోయింది, 3-4 years. బాగా ఒక కాంటెక్స్ట్ ఆవిడ ఈ మావోయిస్ట్ లో కూడా ఈ కులతత్వం గురించి రాస్తే ఆల్మోస్ట్ సర్ప్రైజ్ అయ్యానండి అది నేను చదివినప్పుడు. సత్యమూర్తి నోట్స్ నుంచి రాశారు ఆవిడ. అయితే ఆమె నేను ఒక క్వశ్చన్ అడిగానండి ట్విట్టర్ లో, మీరు కొద్ది తెలుగు ఛానల్స్ లోనో లేకపోతే మీడియాలో మాట్లాడితే అవేర్నెస్, అది ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ ఎవరికి తెలియదండి ఆవిడ రాసిందన్న విషయం. అది ఓన్లీ బయట ఇక్కడ జర్మనీకి వెళ్ళి ఆమె యూనివర్సిటీలో, ఇప్పుడు ఇక్కడ యుఎస్ యూనివర్సిటీస్ లో ఆవిడ చెప్తున్నారు, బానే ఉంది. అట్లీస్ట్ అక్కడ ట్రక్స్ లో వచ్చి మాట్లాడుతుంది చాలా తక్కువ అండి. అకాడమిక్ ఉపయోగం ఉండదండి, బేసిక్ గా గ్రౌండ్ లెవెల్లో తెలియాలి అది. ఆమెను అడిగిన ప్రత్యేకమైన క్వశ్చన్ కి నాకు ఇచ్చిన సమాధానం ఏంటంటే, ఆంధ్రాలో ఉన్న క్యాస్ట్ పేరు చెప్పలు కానీ 2 ప్రధానమైన అగ్రవర్ణాలు నన్ను రానివ్వట్లేదు అని చెప్పారండి. అది చూస్తే ఆవిడ కర్ణాటకకు వచ్చింది, మహారాష్ట్రకు కూడా వచ్చారండి. మరి అంత దారుణంగా ఎట్లా క్రష్ చేస్తున్నారు అసలు. ఇప్పుడు రైటర్లే లేరు ప్రాపర్ గా రాస్తున్న వాళ్ళు. ఉన్న ఒకళ్ళిద్దరిని కూడా కనీసం హైలైట్ పీపుల్ అవేర్నెస్ లేకుండా చేయటం దారుణం అనిపిస్తుంది. అది సిస్టమేటిక్. నేను అదే అంటున్నాను, సిస్టమైజ్డ్ డిస్క్రిమినేషన్ అంటాం. ఆవిడని ప్రత్యేకించి బ్లాక్ చేయాలి అని కాన్షియస్ థాట్ తో కూడా చేయరండి. అది ఆమెను ఇగ్నోర్ చేయటం ద్వారా ఆమెను బ్లాక్ చేస్తారు. అంటే ఒక డిస్కషన్ వచ్చింది అనుకోండి వాళ్ళ మధ్యలో, ఒక కాన్షియస్ థాట్ తో చేస్తే కూడా నేను సంతోషిస్తా. అవును, కాన్షియస్ గా ఈమె రావద్దు అని ఒక డెలిబరేట్ డెసిషన్ తీసుకుంటే అది కూడా ఒక రకమైన రికగ్నిషన్. కానీ ఆ పని కూడా చేయరు. ఈ డిస్కషన్ వచ్చింది అనుకోండి, రాసింది ఆవిడ, ఓహో మావోయిస్టుల డైరీ నుంచా, మావోయిస్టులు లేరు ఇప్పుడు, అది ఎంత రిలవెంట్ మనకి, అయినా వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ కాదు కదా, క్యాస్టిజమా ఇందులో, మావోయిస్టులో క్యాస్టిజమా, ఇదొకటి. రెండోది ఉన్నవేవో కాస్త ఆ వామపక్షాలు మావోయిస్టులు వాళ్ళు ఏదో కాస్త ఎక్కడా లేకుండా అడ్రస్ లేకుండా పోతున్న పరిస్థితి. ఇప్పుడు వాళ్ళ గురించి డిస్కషన్ చేసి మళ్ళీ వాళ్ళని మెయిన్ స్ట్రీమ్ చేయడం అవసరమా? ఇట్లాంటి చర్చలన్నీ, మేధో చర్చలన్నీ నడుస్తాయి. అంటే అది ఓన్లీ మావోయిస్ట్ కాదనండి, సమాజంలో కూడా చాలా వరకు రిఫ్లెక్ట్ అయిన ఫ్యాక్టర్ అసలు. అవునండి, నేను ఆ పుస్తకం గురించి దాని రివ్యూస్ కూడా చూశాను నేను. బట్ నేను మేధో చర్చలు ఎట్లా జరుగుతాయి అనేది చెప్తున్నా. అంటే
కావాలనుకొని ఈమెను రావద్దు అనుకొని అడ్డుకట్ట పడితే కూడా ఆమె పనిని వీళ్ళు గుర్తించినట్టే లెక్క. కానీ అది కూడా వీళ్ళు గుర్తించారని నేను అనుకోవడం లేదు. అన్కాన్షియస్ లోనే, సబ్ కాన్షియస్ థాట్ లోనే అది మనకు అవసరం లేదు, మనకు అది రిలవెంట్ కాదు అని చప్పరించేసి దాన్ని పక్కన పెట్టేసే ధోరణి ఉంది బలంగా అని నేను అనుకుంటున్నాను. అది మరింత ప్రమాదకరమైంది. అంటే మనకు తెలియకుండానే మనం అట్లా ప్రవర్తిస్తున్నామంటే మనం ఎంత లోతుగా ఉన్నాం అనేది చెప్తున్నాను. ఆవిడ రాసిన పుస్తకం యాంట్స్ అమాంగ్ ఎలిమెంట్స్ లాగే ఆవిడ కూడా యాంట్ లాగా చూస్తున్నారు. అంటే ఎలిఫెంట్స్ అండి, అది చీమల దగ్గర ఏనుగులు, నేను అట్లనే భావిస్తానండి. భారతదేశంలో బతకాలంటే జాగ్రత్తగా మీరు నడవాలి, లేకపోతే ఏ ఏనుగు దొరికితే ఎక్కడ పచ్చడైపోదాం తెలియదు. అయితే ఒక్క విషయం అండి, ఇంకొక విషయం మేడం, ఇప్పుడు ఉన్న లెఫ్ట్ రైట్ పాలిటిక్స్ మీకు బాగా తెలుసు నా అభిప్రాయం. ఇప్పుడు అందులో ఒక కామెంట్ వస్తుందండి రైట్ సైడ్ నుంచి. ఫెమినిస్ట్ ఇండియా ట్విట్టర్ హ్యాండిల్లో 2 ట్వీట్స్ చూపించారండి. ఒకటేమో వాళ్ళు గూంగట్ చూపించి దీన్ని ప్యాట్రియార్కియల్ ఇది సిచ్యువేషన్, ఇట్ షుడ్ బి బ్యాండ్ అన్నారు, ఇది బాగుంది అన్నారు. అదే ట్విట్టర్ హ్యాండిల్ నుంచి హిజాబ్ వేసి హిజాబ్ ఇస్ ప్రైడ్ అని చెప్తున్నారు. ఇది వీళ్ళు ఒక యాంటీ హిందూ ఐడియాలజీనే కానీ అనేది ఒక భావజాలం బాగా డీప్ రూటెడ్ గా వెళ్తుందండి అది. అంటే దీన్ని రైట్ రాంగ్ మీ ఈ 2 ట్వీట్ల విషయంలో మీ అభిప్రాయం ఏంటి సార్? ఈ 2 విషయాల్లో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, హిజాబ్ గాని ముసుగు గాని షార్ట్స్ వేసుకుంటావా స్కర్ట్స్ వేసుకుంటావా అనేది అది వాళ్ళ చాయిస్ అండి. అయితే భారతదేశంలో ఆడవాళ్ళకి ఆ వస్త్రధారణకి సంబంధించిన చాయిస్ ఉందని నేను అనుకోవట్లేదు. అది ముస్లిం కమ్యూనిటీలోను హిందూ కమ్యూనిటీలోను రెండిట్లోనూ లేదు. ఇక్కడ ఫెమినిస్టులు, ఐ గాట్ ఇట్, ఫెమినిస్టులు చేస్తున్నారు అనేది. హిజాబ్ అనేది ప్రైడ్, అదేమో కమ్యూనిస్టులు అట్లా చెప్పగా నేను చూడలేదు. ఒకటి తప్పనిసరిగా అది ముసుగులు వేసుకొని, అది ఆ ముసుగు చీర కొంగుతో వేసుకుంటావా లేకపోతే పైనుంచి కింద వరకు తొడిగేసుకుంటావా, ఏదైనా కావచ్చు. ఏదైనా కానీ అది స్త్రీ శరీరాన్ని కంట్రోల్ చేయటంలో భాగమే. ఆ రెంటిని భావపరంగా తప్పనిసరిగా అపోజ్ చేయాలి. బలవంతంగా తీయించడం కంటే, ఇప్పుడు ఫ్రాన్స్ లో హిజాబ్ వేసుకోవడం కుదరదు అన్నప్పుడు అది వాళ్ళ మతపరమైన చిహ్నంగా వాళ్ళు భావించారు కాబట్టి మత స్వేచ్ఛకి అడ్డం అనే మత స్వేచ్ఛని అణచివేయటం అనే ఒక చర్చ, చాలా పెద్ద చర్చ నడిచింది స్కూల్స్ లోకి అనుమతించము అని చెప్పినప్పుడు. సో ఇక్కడ భారతదేశ కాంటెక్స్ట్ లో వచ్చినప్పుడు చాలా స్పష్టంగా హిజాబ్ కావచ్చు ముసుగు కావచ్చు ఈ రెంటిని అభ్యుదయం అని చెప్పుకునే ప్రతి వాళ్ళు ఆమోదించాలి. దాంతో పాటే చీర లాంటివి లుంగిల్ లాంటివి ఏవైతే మనం వస్త్రధారణలో భాగంగా వేసుకుని మా సంస్కృతి అని చెప్పుకుంటున్నామో అవి కూడా మొబిలిటీకి చాలా ఆటంకం అనే దాన్ని మనం గుర్తించాలి. అదేమి ప్రైడ్ గా వేసుకొని తిరగాల్సిన అవసరం లేదు. వస్త్రధారణ అనేది పర్సనల్ చాయిస్ గా భారతదేశంలో వదిలిపెడుతున్నారా అనేది నా పెద్ద ప్రశ్న. వదిలిపెట్టట్లేదు కదా. మనకి చివరికి భీమవరం పక్కన ఒక ఊళ్ళో కూడా ఆడవాళ్ళు నైటీలు వేసుకుంటే బ్యాన్ చేసిన పరిస్థితి. సో భారతదేశంలో స్త్రీల వస్త్రధారణ అనేది వాళ్ళకి సంబంధించిన విషయం కాదు, అది ఒక సామాజిక విషయం. సెల్ ఫోన్ కూడా ఒక సామాజిక. I'm trying to cover time and fastly ask as many questions. Okay. ఇంకొక క్వశ్చన్, మనకి 2 minutes ఉంది. లాస్ట్ క్వశ్చన్ అంటే ఐ విల్ టేక్ 30 seconds. మేడం, మీరు చాలా మందితో మాట్లాడతారు కదా, నేను చాలా అబ్జర్వ్ చేస్తుంది, చాలా మంది అమ్మాయిలు రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు వాళ్ళు ఈక్వల్స్ కాకుండా ఏం చేస్తున్నారు, అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళ ప్రైవేట్ మూమెంట్స్ ని రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్ చేయడం ఇట్లా చేస్తున్నారండి. మీరు మాట్లాడేటప్పుడు కొద్దిగా అది హైలైట్ చేయండి మేడం, ఎందుకంటే వాళ్ళు వెళ్తున్న ఎక్కడైనా కాంప్రమైజింగ్ పొజిషన్స్ లో కాకుండా వాళ్ళు డామినేటింగ్ ప్లేసెస్ లో జరిగేటట్లుగా వాళ్ళకు ఉంటే అమ్మాయిలకి అవేర్నెస్. ఎందుకంటే ఇప్పుడు కెమెరా చాలా డిఫికల్ట్ అండి ఐడెంటిఫై చేయటం. అది ఇది కేసెస్ చాలా ఎక్కువ ఉన్నాయండి రికార్డ్ చేయటం, ఎస్పెషల్లీ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ వీళ్ళు చేస్తున్న ఈ మెనాస్ అసలు న్యూస్ లో చదువుతుంటే ఒక రోజు వస్తుంది ఆర్టికల్ వెళ్ళిపోతూ ఉంటుంది, వాళ్ళ వీడియో రికార్డ్ చేసి మిగతా ఫ్రెండ్స్ కి షేర్ చేయటం. అంటే ఇట్ జస్ట్ లైక్ డేట్ రేప్ అంటారండి ఇక్కడ యూఎస్ లో. ఈ తరహా పెరుగుతున్నాయండి. ఈ మధ్య గుంటూరులో కూడా జరిగింది. అది ఎక్కడ పోయిందో తెలియదు కానీ కనీసం ఒక అవేర్నెస్ సోషల్ మీడియా ఉంది. ఇప్పుడు ఎవరైనా మాట్లాడితే ఎక్కువ అవేర్నెస్ పెరుగుతుంది. అది చాలా ఎసెన్షియల్ ప్రాబ్లం. సైబర్ క్రైమ్స్
గా ఇవి పేర్కొంటున్న వాటి సైబర్ క్రైమ్ కూడా కాదండి అది. ఆ వీడియో పెట్టి బ్లాక్ మెయిల్ చేసి ఆ అమ్మాయిని పలువురు స్నేహితుల దగ్గర పంచుకోవడం. అవును అవును. అంటే ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఈ ప్రేమలకు సంబంధించి వీళ్ళు ఎట్లా ప్రలోభాలకు లోనవుతున్నారు అనే దాని మీద చాలా పెద్ద ఎత్తున కాలేజెస్ అండ్ స్కూల్స్ లో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. దట్ ఇంక్లూడింగ్ సోషల్ మీడియా కాంటాక్ట్స్, ఫేస్బుక్, వీటిల్లో మోసపోతున్న వాళ్ళు చూశారు కదా. మన మద్రాస్ పక్కన ఊళ్ళో వాళ్ళ 2 ఇంజనీర్లు కలిపి దాదాపుగా 100 మంది అమ్మాయిల్ని ఇట్లా ఫేస్బుక్ పరిచయాల ద్వారా రేప్ చేసిన ఘటన చూసాం కదా. సో అందులో 2 కేసులే రిపోర్ట్ చేయగలిగారు. ఇది హైదరాబాద్ లో 32 మంది టీనేజ్ గర్ల్స్ మీద ఇట్లా జరిగింది. సో ఇది మేము రిపీటెడ్ గా చెప్తా ఉన్నాం, రిపీటెడ్ గా మాట్లాడుతూ ఉన్నాం. దీని మీద దేవి గారు సోషల్ మీడియాలో, ట్విట్టర్ లో లేరు మీరు. వివేకానంద్ గారు ఒక్కటండి, నేను టు యాడ్ వాట్ దేవి గారు ఆల్రెడీ సెడ్, ఒక్క దేవి గారు ఉంటే సరిపోదండి. ఆవిడ ఎన్నిసార్లని ఎన్ని ప్లాట్ఫామ్స్ లో మాట్లాడతారు. ఇప్పుడు మనం సజెషన్స్ ఇస్తున్న వాళ్ళం కూడా మనమే ఎందుకు ఆ పని చేయకూడదు? తెలుగు పదాలు మనకి వచ్చు, తెలుగు వాక్యాలు మనము రాయగలము. అంత ఎఫెక్టివ్ గా ఆవిడంత ఎఫెక్టివ్ గా మాట్లాడగలరు. నేను పెడతానండి, నాకు 700 మంది 1000 మంది ఉన్నారు, అది నేను చేస్తూనే ఉంటాను. బట్ నేను అడుగుతుంది ఒకవేళ వాళ్ళు చేయగలిగితే. యా డెఫినెట్ గా. అంటే వెరీ థ్యాంక్ యూ ఫర్ రెస్పాండింగ్ టు దాట్. మనం అందరూ కూడా చేయాలండి. ఏ స్థాయిలో ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేస్తేనే అప్పుడే ఇది సాధ్యం అవుతుంది. లేకపోతే ఆవిడొక్కరే మాట్లాడాలంటే కరెక్ట్. ష్యూర్ అండి దేవి గారు. వి డిస్కస్ చాలా వివరాలు మనం ఈ రోజు మాట్లాడుకున్నాం. ఎలా అత్యాచారాలకి, కుల వ్యవస్థకి ఎంత దగ్గర సంబంధం ఉంది, ఎంత ఇంటర్ కనెక్టెడ్ గా ఇవన్నీ, అంటే సోషియో ఎకనామిక్, పొలిటికల్, ఇన్ని యాంగిల్స్ లో, బిహేవియరల్, ఎగ్జాక్ట్లీ ఇన్ని యాంగిల్స్ లో మనం ఈ అంశాన్ని స్పృశించాం. కానీ లాస్ట్ లో మనం చెప్పుకున్న మాటలు ఏవైతే ఉన్నాయో, అంటే వీటికి సొల్యూషన్స్ గా మనం చెప్పుకున్న మాటలు నాకు చాలా హోప్. అంటే ఎక్కడైతే మనం సోషల్ మీడియాలో ఇంకా మన ఇంత మీతో మాట్లాడాలనుకున్న లాస్ట్ 3 days లో నేను చాలా తక్కువ టైం పడుకున్నాను. ఎందుకంటే చదువుతా మీరు, ఐ కెన్ ఇమాజిన్, మీరు ఇంత కంటిన్యూస్ గా ఇన్ని ఇయర్స్ నుండి వాళ్ళతో అంత దగ్గరగా పనిచేస్తున్నప్పుడు మీ సిచ్యుయేషన్ ఇంకా ఎలా ఉంటుందో, జస్ట్ ఒక ఇంటర్వ్యూ కోసము ఒక ఫ్యూ డేస్ నుండి వర్క్ చేస్తున్నప్పుడు నాకు అనిపించింది ఐ కాంట్ ఇమాజిన్ ఎనీ హోప్. బట్ ఇప్పుడు ఇక్కడ మాట్లాడుకున్నప్పుడు మనం లాస్ట్ అట్లీస్ట్ 15 minutes లో మాట్లాడుకున్నది, ఎప్పుడైతే మనం సాటి మనిషిని ఒక మనిషిగా గుర్తించగలిగి, మనకి ఏదైనా ఇబ్బంది వస్తే మనం ఎంత బాధపడతామో అంతే బాధ అవతల మనిషి పడతాడు అన్న ఆ చిన్న స్పృహ గనక మనకుంటే ఈ సొల్యూషన్ అంత కష్టతరమైంది కాదు. అలాగే ఎవరైతే అప్రెస్డ్ కాస్ట్ వాళ్ళ రైట్స్ ని అసర్ట్ చేసుకోవడానికి ఫైట్ చేస్తున్న ప్రాసెస్ లో మనం కూడా వాళ్ళ ట్రస్ట్ ని గెయిన్ చేయడానికి, వాళ్ళ వైపు నుండి ఏవైనా ఇబ్బందులు వస్తున్నా, లేకపోతే వాళ్ళు మనల్ని నమ్మకపోయినా మన వైపు నుండి ఇంకొంచెం ఎక్కువ ప్రయత్నం ఉండి వాళ్ళ నమ్మకాన్ని మనం చూడగలిగే స్థాయిలో ఉండాలని, అలాగే మన దైనందిక జీవితంలో చిన్న చిన్న మార్పులు మన పిల్లల ద్వారా కానివ్వండి, మన మాటల ద్వారా, మన వ్యవహారంలో కూడా మార్పులు చేసుకుంటే గ్రాడ్యువల్ గా ఈ మార్పు అనేది అంత కష్టతరమైనది ఇది కాదనేది ఈ రోజు మాట్లాడుకున్నాం. చాలా థ్యాంక్స్ అండి దేవి గారు, మీరు చాలా టైం తీసుకుని మాకు ఈ వివరాలని వివరించినందుకు. థ్యాంక్ యూ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ దేవి గారు. అందరికీ నమస్కారం, ఇంత ఓపికగా విన్నందుకు ముఖ్యంగా. మీరు మాట్లాడాలి కానీ ఇంకో గంట సేపు వింటా ఉండదు. అవునండి, మాట్లాడడమే మా పని అండి, మాట్లాడడమే మా పని. వినేవాళ్ళు ఉంటే మాట్లాడడమే మా పని. థ్యాంక్ యూ అండి దేవి గారు. మన టోరీ వాళ్ళు ఇంకా తన్నేస్తారు మనం ఇప్పుడు ఆఫ్ అవ్వకపోతే. We took lot of time, 2 hours తీసుకున్నాము. Thanks a lot. We discussed a lot of things. Thanks everyone for joining us and